అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం చదువుతామండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చదువుతామండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, మరి కింద ఫుట్ నోట్లో మీరు చదివితే మనం కానీ చూస్తే అక్కడ అనేకమైన రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మరి కొద్ది లేఖనాలు మరి వివరించడానికి అల్పునైన నాకును గ్రహించడానికి చేరువచ్చిన మీ అందరికీ ఆయన కృపతోడుగా ఉంచునుగాక. దయచేసి అందరూ కూర్చుందామండి. దేవుని నామమునకి మరి ఘనత కలుగునుగాక. మరి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆయన రాజ్యం కొరకు మనందరినీ ఆయన తగిన సిద్ధపాటు మనకు ఆయన దయచేయనుగాక. మరి మనం సిద్ధపడతామా, ఆయన మనల్ని సిద్ధపరుస్తాడా? ఏదో ఒకటి అయిపోతుందా? ఏదో ఒకటి అవ్వదు. ఏదో క్లారిటీ ఉండాలి కదా. ఆయనే సిద్ధం చేస్తాడా, మనమే సిద్ధపడాలా? రెండూ ఉంటాయి. ఎలా సిద్ధపడాలి ఆయన చెప్తాడు, తగినట్టు సిద్ధపడే బాధ్యత మనది. మరి రెండిట్లో కూడా దేవుడు దయ చూపునుగాక. మరి ఆలస్యం అయిపోయినది, మరి నాకు ఆలస్యమైంది, వచ్చిన వాళ్ళకి అందరికీ ఆలస్యమైంది. ఏదైనా కొద్ది సమయం దేవుడు తన కృపను బట్టి మనతో మాట్లాడగాక. మరి వచనంలోనికి నేను వెళ్ళట్లేదండి, దాంట్లో ఒక చిన్న పదం ఒకటే తీసుకుంటాను. నాకున్న కొద్ది సమయం దేవుడు మరి సరిపోవడానికి దేవుడు దయ చూపునుగాక. చెప్పాలంటే సింగిల్ పేపర్ పట్టుకొచ్చాను డేర్గా. ఎప్పుడు నోట్సులు రాస్తాను, ఈసారి నోట్సులు రాయలేదు, ఒక పేపర్ పట్టుకొచ్చాను. ప్రభువా నువ్వేమన్నావు ప్రభువా అని. మరి దేవుడు అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపునుగాక. ఒకసారి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? నేను చాలా సింపుల్ మెసేజ్, కానీ అందరికీ దేవుడు అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపునుగాక. అందరం కలిసి చదువుదామండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవులుగా కనపరుచుకొనెను. అయితే వాస్తవానికి ఆయన రుజువులు చూపిస్తాడా? ఆయన మనం నమ్మడానికి కావాల్సిన రుజువులు చూపిస్తాడా ఆయన? మనమేమంటాం, మనకన్నా తక్కువ ఉన్నాడు రుజువు అడితే నీకు చూపించేదేనా. కానీ ఆయన అట్లా అనట్లేదు. కానీ మనం ఆయన ముందు ఎందుకు పనికిరాని వాళ్ళం? అయినా కానీ ఆయన విశ్వాసం బలపడడానికి కావాల్సిన రుజువు ఆయన చూపుతున్నాడండి. కారణం ఎందుకంటే అదే సమయానికి కొంతమంది అంతా గ్యాదర్ అయ్యి ఏం చేశారంటే, యేసుప్రభు ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారో, లేచిన తర్వాత అది మామూలు వార్త కాదండి. అటువంటి న్యూస్ అనేది ప్రపంచంలో లేనే లేదు అది ఎక్కడ. ఎందుకంటే ఒకరు చనిపోతే మరొకరు లేపడం మనకు లేఖనాల్లో తెలుసు. ఏలియా లేపాడా? ఎలీషా లేపాడా? లాజరుని ప్రభువైన యేసుక్రీస్తు లేపారా? కానీ తనకు తానుగా లేచినోడు అనే వాళ్ళు చరిత్రలో ఎవరు లేరు. మొట్టమొదటిగా ఆఖరిగా మరి మనల్ని ఎవరు లేపుతారు? ఆయన లేపుతాడు మనం. కానీ ఎప్పుడైతే ఈ న్యూస్ అంతా పాకిపోతుంది, ఏమనంటే ఇప్పుడు యేసు గురించి అయితే చెప్పాలంటే ప్రపంచాన్ని తలకిందులుగా చేశాడు ఆయన పరిచర్య చేసినప్పుడు. ఆయన చాలా ఎన్ని సంవత్సరాలు పరిచర్య అయింది? 3.5 సంవత్సరాలు పరిచర్య. కానీ సామాన్యమైన పరిచర్య చేయలేదండి ఆయన. కానీ పూర్తిగా తాను ఏకంగా అర్పించుకున్నాడు ఆయన ఆ పరిచర్యలో. ఎప్పుడైతే ఆయన చనిపోయారో, తిరిగి లేచేటప్పుడు ఆయన ముందే చాలాసార్లు చెప్పాడు. ఆయన ఏమనంటే, మీ వల్లనైతే ఈ మందిరాన్ని పడగొట్టండి, మళ్ళీ 3 దినాల్లో నేను తిరిగి మళ్ళీ దీన్ని పైకి లేపుతాను. ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళందరూ నమ్మకం ఉన్నది. అంటే మీరు గమనిస్తే శిష్యులు చాలాసార్లు విన్నారు, కానీ ఆయన ఏం చెప్పాడు వీళ్ళకి అర్థం కావట్లా. అట్టాగే అంటున్నారు. ఆయన చెప్పేది వాళ్ళకే, ఎవరు లేరండి. ఎవరికో చెప్పి నువ్వు చెప్పు కాదు, డైరెక్ట్గా వాళ్ళకే చెప్తున్నాడు. మనుష్య కుమారుడు శ్రమపడి మరణానికి అప్పగించబడును, కానీ 3వ రోజున ఆయన తప్పక తిరిగి లేపబడిన ఆయన తిరిగి లేచిన వాళ్ళే విన్నారు వాళ్ళ చెవులతో. కానీ వాళ్ళకి అర్థం కాల. కానీ ఎప్పుడు అర్థమైందంటే, కార్యం ఎప్పుడైతే రంగంలోనికి వచ్చి కార్యరూపం దాల్చడం ప్రారంభమైనదో, వెంటనే వారి ముందున్న లేఖనాలు వారు జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించారు. అయితే ఎప్పుడైతే ఈ లోపల కొంతమంది ఏం చేశారంటే, ప్రతి చోటుకి వెళ్ళి ఇప్పుడు ఈ నిజాన్ని ఆపాలి. దేన్ని ఆపాలి? ఇప్పుడు ఇది ఒక నిజం, కానీ ఈ నిజం బయటికి వెళ్ళనకూడదు. ఏమనంటే, ఒక ఆయన మరణాన్ని తిరిగి లేచాడు. కారణం ఏంటంటే, ఆయన మరణాన్ని తిరిగి లేచాడు అనేది మామూలు నిజం కాదండి. అంటే ఏదో ఆయన లేచాడు కాదు. ఆయన లేచాడు అంటే దాని అర్థం ఏంటంటే,
పాతాళానికున్న శక్తి తొలగిపోయిందని అర్థం, వ్యాధికున్న బలం తొలగిపోయిందని అర్థం, శత్రువు యొక్క అధికారం తొలగిపోయిందని అర్థం. కానీ శత్రువు అనుకున్నాడు, అబ్బాబాబా ఈ నిజం మా బిలీవర్స్కి ఎట్టైనా తెలవకూడదు, ఎలాగలా దీన్ని కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయలేగానే మరి ఎప్పుడు దేవుని కొరకు వాడబడే బిడ్డలు ఉంటారు, వాడి కొరకు వాడబడే వాళ్ళు ఉంటారు. వెంటనే వాళ్ళు ప్లాన్ చెప్పారు, అయ్యా మీరు కానీ కొంచెం డబ్బులు మాకు కొంచెం ముట్టించి చదివించారనుకో, బల్ల కింద కానీ కొన్ని చేతులు పెడితే మేము వెంటనే ఒక న్యూస్ బయటికి తెస్తాం. ఏమనంటే అబ్బాబ్బాయి ఆయన ఏమి లేగలేదు, చనిపోలేదండి, మేమున్నాం అక్కడ. మరి ఏమైంది, రాత్రిపూట అపోస్తులు ఆ శిష్యులు వచ్చి ఆయన ఎత్తికెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే శత్రువు ఏం చేస్తాడంటే నిజాన్ని రుజువుపరచకుండా చేయడానికి వాడు సాయశక్తిలో ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎవరైనా నమ్మాలి అంటే రెండిట్లో ఏది నమ్మదగిన విషయం చెప్పండి? ఒక ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అనేది నమ్మదగిన విషయమా, లేకపోతే శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు అనేది నమ్మదగిన విషయమా? ఆహా నిజం మాట్లాడితే మీరు నమ్ముతారా? ఒకవేళ ఆ ప్లేస్లో ఉంటే మీరు నమ్ముతారా? ఆది కాండం నుండి మలాకి వరకు లేదు, ఈయన లేచి వచ్చాడంటే దీనికన్నా మీకు నమ్మడానికి ఏది సఖ్యంగా ఉంటుందంటే శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారంటే ఓకే, శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ అబద్ధం అందరిలోనికి వెళ్ళక మునిపి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వచ్చి రుజువు పరుస్తున్నాడు. ఆయన ఏమనంటే మీ దగ్గరకు వచ్చే న్యూస్ అంతా అది రుజువు పరచలేనిది, కానీ నేనైతే మీరు ఎవరి గురించి అయితే విన్నారో నేను మరణాన్ని తిరిగి లేచిన ఇదిగో నా చేతులు చూడండి, నా యొక్క గాయాల్లో మీ చేతుల నుంచి చూడండి, మీరు ఏ యేసుతో తిరిగారో ఆ యేసునే నేను చనిపోవడం మీరు చూసారు, నేను తిరిగి వచ్చిన తర్వాత వారి మధ్యలో ఉండి మరి గడిచిన దినాల్లో కూడా విన్నారు, ఏమన్నా తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి, అంతా క్లియర్గా మాట్లాడతాను. అయితే ఇక్కడ ఆయన ఏం కోరుతున్నాడంటే రుజువు చేయాలని కోరుతున్నాడు. ప్రూవ్, మీరు ఏది వింటున్నారో మరి ఏది చదువుతున్నారో ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే మీకు ఏదో ఉట్టుట్టు మాటల మీద ఏదో అలా కాదు. ఆయన ఏమనుకున్నాడంటే మీరు ఏది విన్నారో అది మీకు రుజువు అవ్వాలా, మీరు ఏదైతే చదువుతున్నారో అది రుజువుపరచబడాలి. రుజువుపరచబడితే మీ విశ్వాసం తొలగిపోదండి, చాలా బలంగా నిలబడగలుగుతారు విశ్వాసంలో. ఎంతమంది ఆయన రుజువుపరచాలని కోరుతున్నారు? అయితే ఆయన ఎప్పుడైతే రుజువుపరచాలని కోరాడో మరి ఇది కొంచెం అందరికి అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును గాక. మీరు ఎక్కడైనా చూడండి చాలా కార్యాలు రుజువుపరచకుండా మాటలతో చెప్పే కార్యాలు చాలా ఉంటాయి ఆకర్షణీయంగా. అంటే మాట చెప్పొచ్చు ఏమని, ఆయన లేచాడు కాదు. ఇప్పుడు నాకేం కావాలంటే ప్రూఫ్. ఆయన నిజంగా లేచాడా? ఆయన నిజంగానే లేచాడు. ఆయన శరీరం నిజంగానే సమాధిలోనో పాతాళంలోనో లేదు, కానీ ఆయన ఆత్మ అక్కడ లేదు, కానీ తిరిగి ఆయన మళ్ళీ మన మధ్యలో సజీవుడుగా ఉన్నాడా? రుజువు చెప్తున్నాడు, ఇదిగో నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే బలహీనమైన విశ్వాసులకు కూడా, అంటే బలహీనంగా ఉన్నవారు కూడా దేవుడు తోసి నెట్టివేడు, కానీ రుజువు చూపుతూ మళ్ళా బలపరిచి మళ్ళా నిలబడాడు. అయితే ఇది మీకు కొంచెం అర్థమయ్యేట్లు చెప్పాలంటే రుజువుకి మాటకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. రుజువు పరచబడితే అన్నీ మీరు రుజువు చేయలేరు, ఏది నిజమో దాన్ని రుజువు చేయగలరు. అయితే మేము ఎప్పుడైతే మరి చిన్నప్పుడు మా ఇంటి దగ్గర, ఇప్పుడు లేడు ఆయన, ఒక చేపల అమ్మాయిని వచ్చేవాడు మా ఇంటికి. ఆయన వస్తున్నాడంటే మా అందరికీ చాలా సరదాగా ఉండేది. ఆయన అమ్మేటప్పుడు ఎలా అమ్మేవాడు అంటే మేము ఇంట్లో ఉంటే లోపలికి వినపడేది, అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చేపలు జనాలు అనరు, ఆయన అంటాడు. ఎవరనరు, ఆయన అంటాడు. మెరుపుతే కదిలిపోతుంది. అది కాదు, దీన్ని కదుపుతాడు దాన్ని. ఈ మాటలు వినేవాడికంత ఎలా ఉంటుంది, మాకు చాలా నవ్వు వచ్చేది. ఈయన రాగానే వచ్చాడు, మన అంకుల్ గారు వచ్చారని. అసలు ఆ పక్క వీధిలో వెళ్ళేవాడిని కూడా మాట ఎట్టుండేదంటే పిలుచుకొచ్చి నిజంగా ఈ చేప మంచిదేమో, నిజంగా ఈ చేప కొనుక్కుపోవాలి, నిజంగా ఈ చేప అద్భుతంగా ఉందా, అది కుళ్ళిపోయి ఉండేది, అది కదలదు, ఈయన గడుపుతాడు దాన్ని. కానీ మాట ఎలా ఉండేదంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చేప అనగానే కొననోడికి తిననోడికి కూడా ఎట్టుంటుందంటే కొంటే ఎలా ఉంటుందో, ఒక 300 పెడితే ఎట్లా ఉంటుందో. ఇదంతా ఏమయ్యా అంటే మాట. సరే బాబా ఏమి చేప అన్నావు కదా, సరే ఒకసారి చేపల దగ్గరికి వచ్చి ఈ మొప్ప తీస్తారు కదా, తీసి చూపించమని. అప్పుడు అబ్బబ్బబ్బా ఏం చేప కాదు, ఇదే చేప, ఇది ఇప్పుడు దాకా నువ్వు వరిచింది ఇదే చేప అని. కారణం అతను అమ్ముతున్నాడు కానీ దాన్ని రుజువు చేయలేకపోతున్నాడు. కానీ ఈ రాత్రి కాలం ముందు మనం దేని కొరకు నిలబడుతున్నామో, నిత్య జీవం కొరకు. ఇది మాట కాదు, రుజువు పరచగలగాల దీన్ని. అంటే మాట చెప్పి వెళ్ళిపోవడం, దేవుడు ఉన్నాడు కాదు, రుజువు పరచగలవా? దేవుడు ఉన్నాడు ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ రుజువు పరచగలరా? నువ్వు నమ్మేది నిజమైతే నువ్వు రుజువు పరచగలగాలి దాన్ని. ఆమె దేవుడు దయ చూపించును గాక.
నిజమా అండి? మరి ఎంతమంది బైబిల్ నిజమని నమ్ముతున్నారు? రుజువుపరచగలరా? రుజువుపరచగలమా? నిజమండి. దీన్ని 100% రుజువుపరచచ్చు. ఎలా బ్రదర్? చరిత్ర రుజువు చేస్తున్నది. బైబిల్ నిజం. బైబిల్లో ఏ పట్టణాలు అయితే వ్రాయబడి ఉన్నవో ఆ పట్టణాలన్నీ ఒకప్పుడు ఉన్నవి. ఏకకంఠంతో ఏమన్నామంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ఊరికే మాటలు కాదయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథం ఇది నిజం. రెండోది చరిత్ర చెప్తున్నది, రాజులు వాళ్ళ కథలు చెప్తున్నారు. రెండోది, భూమిని ఎప్పుడైతే త్రవ్వుకుంటూ వెళ్తున్నారో దీనిలో వేటి గురించి వ్రాయబడి ఉన్నావో ఆ వస్తువులు కింద దొరుకుతున్నాయి. వాళ్ళు ఏకకంఠంతో చెప్తున్నారు, అయ్యా బైబిల్లో మీరు ఏదైతే చదువుతున్నారో అది ఉట్టుట్టి కథలు కాదు, కానీ అది రుజువు చేయబడిన గ్రంథం ఇది బ్రదర్. మూడవది, ప్రవచనాలు రుజువు చేస్తున్నాయి. ఈ కాలంలో మీరు చూస్తే, మీరు లేఖనాలు ఓపెన్ చేసి చూస్తే మన కళ్ళ ముందు జరిగే ప్రతి పరిస్థితి ఆల్రెడీ లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. ఏం రుజువు చేస్తున్నది? 100% రైట్, 100% నిజం. ఇది రుజువు చేస్తున్నది. నిజమేనంటారా? రుజువు చేయబడుతున్నదా ఇది బ్రదర్? అదేవిధంగా మరి క్రైస్తవం కూడా రుజువు చేయబడుద్దా? 100% రుజువు చేయబడుద్ది. నిజమేనా అంటారా? అయితే మీరు గమనించండి, దేవుడు కూడా రుజువు చేయబడతాడా? నిజమే అండి. దేవుడు కూడా 100% ఆయన వాక్యంలో ఆయన రుజువు చేయబడతానే ఉంటాడు. ఆయన ఎంతమంది మీరు నిరూపించబడిన దేవుణ్ణి కలిగి ఉన్నారు? దేవుణ్ణి ఎంతమంది కలిగి ఉన్నారు? కానీ నిరూపించబడిన దేవుణ్ణి ఎంతమంది కలిగి ఉన్నారు? మీకు అర్థమయ్యా? మేము అంటే అది చెప్పలేదు, లేకపోతే అర్థం కాక చెప్పలేదో నాకు అర్థం కాదు. మీరు ఎంతమంది దేవుణ్ణి కలిగి ఉన్నారు? ఎంతమంది నేను కలుగున్న దేవుడు రుజువు చేయబడిన దేవుడు అని చెప్పేవాళ్ళం? రుజువు చేయబడిన దేవుడా? సరే, ఎంతమంది మేము కలుగున్న వాక్యం రుజువు చేయబడిన వాక్యం అని నమ్మేవాళ్ళు? వాక్యం అని నమ్ముతున్నారా? రుజువు చేయబడిన వాక్యం అని నమ్ముతున్నారా? రైట్. ఎంతమంది దేవుడు మన మధ్యలో వరాలు ఉన్నాయని, దేవుడు వరాలు ఇచ్చాడని నమ్ముతున్నారు? దేవుడు తలాంతులు ఇచ్చాడని నమ్ముతున్నారు? వరాలని ఆయనే రుజువు చేస్తాడని నమ్ముతారా? వరాలు కూడా రుజువు చేయబడినవేనా? సరే, ఎంతమంది దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడని నమ్ముతారు? వాగ్దానం రుజువు చేయబడిన వాగ్దానం అని ఎంతమంది నమ్ముతారు? ఆకాశం భూమి అయినా తొలగిపోవచ్చునేమో కానీ ఆయన ఇచ్చిన మాటల్లో సున్నా అయినా పొల్లైనా తప్పిపోయే ప్రసక్తే లేదండి. ఏదైనా అది నిరూపించబడిన వాగ్దానమే దేవుడు మన చేతుల్లో పెట్టాడు. సరే, ఇంకా నేను చాలా కార్యాలు ఉన్నాయి, వాటన్నిటిలోకి వెళ్ళట్లా, కానీ కొద్ది సమయంలో దేవుడు మనకు అర్థమయ్యేట్లా దేవుడు దయ చూపును గాక. సరే, ఎంతమంది దేవుడు మనల్ని ప్రేమించాడని నమ్ముతున్నారు? ప్రేమించాడా? మీ అందరినీ దేవుడు ప్రేమించాడా? మీ అందరికీ నమ్మకం ఉందా? పక్కా? మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆయన ప్రేమించాడు. ఆయనకి వ్యక్తిగతంగా మీరంతా తెలుసు. మీరేం చేస్తున్నారో ఆయనకి తెలుసు, మీరేం చేయాలో ఆయనకి తెలుసు, మిమ్మల్ని ఎటు నడపాలో ఆయనకి తెలుసు. ఖచ్చితంగా మీ మీద ఉన్న ప్రేమ నిరూపించబడిన ప్రేమేనా? సరే, చూద్దామండి. సరే, ఇక్కడున్న వాళ్ళలో కొంచెం అటు ఇటు తొనకకుండా బెనకకుండా నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. దేవుడు కృపను బట్టి ఆయన నాకు ఇచ్చిన భర్త నన్ను నిజంగా ప్రేమిస్తాడు అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కొంచెం ఎట్ట చూసి నేను చూస్తున్నాడుగా లేనిపోయింది మళ్ళీ కాదుగా. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన భర్త నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తాడని చెప్పగలిగిన వారు మీరు ఆమె చెప్పినా చెప్పకపోయినా నేనేమన్నా, ఎందుకంటే ఇది మీ ఒపీనియన్, మీ ఇద్దరి మధ్యలో విషయం, నాకు సంబంధించిన విషయం, నాకు సంబంధం లేని విషయం. సరే, నిజంగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? కొంచెం గట్టిగా చెప్పండి, ఎందుకంటే మళ్ళీ బ్రదర్స్ బయట ఉన్నారు. సరే సరే, నిజంగా మీ హస్బెండ్ ప్రేమిస్తే ప్రూఫ్ ఏం చెప్తారు నాకు? రుజువు ఏంటి మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమించాడని? మొన్న December 31 నాటికి నాకు మంచి చీర కొని పెట్టాడు, అందుకే మా అచ్చా 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 మన మంచి చీర కొని పెట్టండి. నేను ఏ చీర అంటే కాదు కాదు కాదు, లేఖనానుసారంగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తాడనే రుజువు పరచగలరా? రుజువుపరచచ్చా, రుజువుపరచలేరా? సరే, ఇక్కడ ఎంతమంది దేవుడు మాకు ఇచ్చిన బిడ్డలు మమ్మల్ని ప్రేమిస్తారని నమ్మేవాళ్ళు ఉన్నారు? నేను అడిగింది అర్థమైంది, అర్థం కాదు. మీకు దేవుడిచ్చిన బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తారని నమ్మేవాళ్ళు ఎంతమంది? సరే, రుజువు చేయగలరా? చేయలేరా? మీరు ఏది నిజమని నమ్మినా అది రుజువు పరచగలిగినై ఉండాలి. ఎందుకంటే దేవుడు తను రుజువు చేసుకున్నాడా లేడా అండి? ఆయన ఎల్లప్పుడూ రుజువు చేసుకుంటానే ఉన్నాడు. అయితే బ్రదర్ ఆయన్ని నిజంగా ఆయన్ని టెస్ట్ చేయొచ్చా? సరే చూద్దాం. సరే బ్రదర్,
నిజంగా ఒక భర్త భార్యని ప్రేమిస్తున్నాడని భార్య రుజువు చేయొచ్చా? మీరు ఎవరైనా ప్రూఫ్ చెప్పగలరా నాకు మీ భర్త మిమ్మల్ని ప్రేమించాడని? చెప్పచ్చండి. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ఏమింటామంటే, మీరు మీ భార్యను ప్రేమిస్తే అనగానే అప్పుడు తల ఎట్లా అయిపోద్దంటే, ఇప్పుడు మా గురించి ఏదో చెప్తాడు. ఓకే, ఇప్పుడు మీ భర్త మిమ్మల్ని మీరు మీ భర్తను ప్రేమిస్తే అనగానే ఎక్స్ప్రెషన్. సరే, ఇప్పుడు అది కాదు. క్వశ్చన్ ఏమనంటే, మీ భర్త మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే, ఇంట్రెస్టింగ్ ఉంది కదా, అంటే ఇది మన గురించి కదా, ఎవరి గురించి? వాళ్ళు ఏమనుకున్నా, వీళ్ళేమన్నా, సరే నిజంగా మీ భర్త కానీ మిమ్మల్ని ప్రేమిస్తే లేఖనానుసారంగా రుజువు చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందరూ చాలా సైలెంట్గా చాలా కామ్గా వింటున్నాను. బ్రదర్, నిజంగా నీ భర్తగా నిన్ను ప్రేమిస్తే, నేను లేఖనాలంటే రిఫరెన్స్ చెప్పుకుంటూ వెళ్ళను, నాకున్న కొద్ది టైంలో స్పీడ్కి వెళ్ళిపోతాను. ఎఫ్ఎస్సి తీయద్దు రిఫరెన్స్, జస్ట్ ఏంటంటే నేను ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 వచనం ప్రకారం, మీ భర్త కానీ మిమ్మల్ని ప్రేమిస్తే లేఖనానుసారంగా మీరు రుజువుపరచగలిగితే, ఈవెన్ గివింగ్ అప్ హిస్ సెల్ఫ్, తను తానే మీ కొరకు ఇచ్చుకుంటాడట. అంటే ఇప్పుడు మీరు ఎవరిని వేయాలి కొలత? మిమ్మల్ని కాదు, ఎవరిని? మీ భర్తని ఇప్పుడు కొలతండి. నిజంగా మిమ్మల్ని ప్రేమించాడు, మీ దగ్గర అప్రూఫ్ ఉన్నదా, రుజువు ఉన్నదా మీ భర్త మిమ్మల్ని ప్రేమించాడు? అయ్యా బ్రదర్, ఎందుకనంటే తను ఇచ్చుకోవడం అంటే ఏంటి? బ్రిడ్జ్ ఎక్కేసి దూకేసి నేను ఏదోటి అయిపోతాను, మీరు అంత అక్కర్లా. ఇక్కడ ఇప్పుడు ఎవరి కోసమో చచ్చిపోయినంత అక్కర్లా. కానీ నిజంగా మీ భర్త ప్రేమిస్తే చాలా సింపుల్ విషయాలు చెప్తున్నానండి. తినే విషయమైనా, కొనే విషయమైనా, పేరు వచ్చే ఏ విషయమైనా, ఏంటండి, ఏదైనా తనకు పేరు వచ్చే విషయమైనా మొట్టమొదట ప్రాధాన్యత ఎవరికి ఇస్తాడంటే మీకు ఇస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తే. ఇది ప్రూఫ్. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఏమంటే మీ భర్త ప్రేమిస్తున్నాడా? ప్రూఫ్. ఏమి మా భర్త ప్రేమించమా కాదు, ప్రూఫ్ ఉందా బ్రదర్? కారణం ఏమంటే, లేఖనం ఏమంటుందంటే, ఎంతమంది దేవుని భర్తను పరీక్షించచ్చా? ప్రేమ రుజువు అవునో కాదో రుజువు చేయొచ్చునండి. కారణం ఎందుకంటే మీరు గమనించండి, దేవుణ్ణి కూడా మనం పరీక్షించచ్చా? దేవుణ్ణి పరీక్షించచ్చా, పరీక్షించకూడదా? అంటే దేవుణ్ణి టెస్ట్ చేయొచ్చా, చేయకూడదా? మీరు లేఖనాలు అన్నీ చదివితే ఏమని ఉంటుందంటే, దేవుణ్ణి మీరు పరీక్షించకూడదు అని ఉంటుంది. కానీ నేను ఏదో ఇక్కడ టైత్ గురించో దశంభాగాల గురించో వేటి గురించి మాట్లాడట్లా, కానీ లేఖనంలో ఉన్న రిఫరెన్స్ మాట్లాడుతున్నాను. కానీ ఒకే ఒక్క రిఫరెన్స్ దగ్గర ఏమని ఉంటుంది తెలుసా అండి? మీరు గమనించండి, దేవుడు ఎక్కువ తను ప్రజలు పరీక్షించడాన్ని ఇష్టపడ్డా. ఆయన అంటే, నువ్వు చేయగలవా, నువ్వు చేయలేవా, తెలీదా ఆయన చేస్తాడో చేయలేడో? ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూనే వచ్చాడు కదా, భవిష్యత్తులో కూడా ఆయన చేసే తీరుతాడు ఆయన. అయితే మీరు గమనించండి, ఇదే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఉన్నారో, మీరు మోషే కథ దగ్గర గమనిస్తే, అక్కడ వాళ్ళకి అసలు దేవుడి గురించి సంపూర్ణంగా అంటే ఒక ప్రత్యక్షత అనేది లేదు. కానీ ఆ సమయాల్లో దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఎన్నిసార్లు పరీక్షిస్తున్నా దేవుడు వెంటనే ఉగ్రత కుమ్మరించట్లేదు. కానీ వారి బలహీనతను అర్థం చేసుకుని దేవుడు ఏమంటున్నాడంటే, సరే ఓపిక పట్టండి. కానీ ఆయన తన్ను ప్రజలు పరీక్షించడానికి ఎప్పుడు ఇష్టపడలేదు తెలుసా? ఎప్పుడైతే వారు అనేకమైన అద్భుతాలు అయ్యా, సముద్రాన్ని 2 పాయలుగా చేయడం అనేది చరిత్రలో కానీ భవిష్యత్తులో ఎవరూ చేయలేదండి. మొట్టమొదటిగా చేసింది ఎవరంటే ప్రభు అయిన దేవుడు యెహోవాయే వారి కళ్ళ ముందు చేశాడు. ఏ ఐగుప్తు దేవత దాన్ని చేయలేకపోయినది. వారు కళ్ళు చూసిన తర్వాత ఇక రుజువు అడగాల్సిన అవసరం లే. ఇంకెందుకు రుజువు? సముద్రమే పాయలు చేస్తే ఆయన ఆకాశాన్ని భూమినైనా తలకిందులు చేయగలడు. ఆయన నీ అవసరత కోసం ఏమైనా చేయగలడు ఆయన. ఎందుకంటే రుజువు నీ కళ్ళ ముందు ఉంచాడు. దేవుళ్ళని బట్టి వారు ఎవరైనా చేయగలరు, ఎవరు చేయక నేను చేశాను. కారణం నిన్ను ప్రేమించాను కనుక నేను చేశాను. ఆయన రుజువు ఎప్పుడైతే నీకు ఇస్తాడో దాన్ని పరీక్షించు. మాకు ఎంతమందికి అర్థమైనది? ఆయన రుజువు ఇచ్చిన తర్వాత పరీక్షించుకు. నీకు అర్థం కానప్పుడు అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు రుజువు ఇస్తాడు. ఆయన ఇస్తాడా? గిద్యోని అడిగాడా? ప్రభువా, నాకు అర్థం కావట్లేదు అయ్యా, నువ్వు నిజంగా నాకు తోడుగా ఉంటే మంచి మధ్యలోనే పడాలి. ఓ గిద్యోను, నువ్వు చిన్నపిల్లలాగా ఉన్నావు, అయినా సరే నిన్ను దాటిపోను నేను. నీ అంటే నీ యొక్క బలహీనతను బట్టి మరలా ఆయన వచ్చి వెన్ను తట్టి నేను నీకు తోడుగా ఉన్నాను గిద్యోను. ఇక్కడ ఈ రాత్రి కాలం ఎవరు అలా ఉన్నా సరే, మీరు పరీక్షించిన ఆయన మీ బలహీనతను బట్టి ఆయన కృప చూపే దేవుడు అండి. ఆయన వెంటనే అంటే చూసి వెళ్ళిపోట్లా. కానీ ఒక వచనంలో ఏముంటుందంటే, ఉన్నట్టు చదువుతున్నాను, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల,
ఉన్నదా లేఖనాల్లో? మీరు ఏమి చేయాలో దాన్ని చేసి నన్ను టెస్ట్ చేయండి. ఏమనంటే, ప్రభువా నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని ముందు పెడుతున్నా, దయచేసి నేను టైత్ గురించి చెప్పట్లా, ఆ వచనం ఉన్నదని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే గొప్పకున్న అపార్థమైపోతుంది. దీన్ని ఇలా పెట్టాను ప్రభువా, కానీ నీ మాటను నేను నమ్ముతున్నా. ఏమనంటే, నువ్వు మాట ఇస్తే తప్పక దాన్ని నెరవేరుస్తావయ్యా. నేను నమ్మాను, అది అవసరతలో ఉన్నా, కొరతలో ఉన్నా, కానీ ఇచ్చి శోధించన్నావు కనుక ఇచ్చి అడుగుతున్నా. నాకు రావాల్సిన ప్రతిఫలం ఏదయ్యా? పరీక్షించి చూడు. కేవలం డబ్బు విషయం కాదండి, నీ జీవితం ఇచ్చి పరీక్షించి చూడు. నువ్వు కొనలేని వాటిని ఆయన దేవుడు నీకు ఇవ్వగలడు. నీ జీవితంలో నువ్వు సాధించలేని దాన్ని దేవుడు సాధించేట్లు చేయగలడు. ఇచ్చి పరిశోధించి ఆయన్ని. ఏమనంటే, ప్రభు నువ్వు ఇచ్చావు మాట, నేను నెరవేర్చా. ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు అండి ఆయన. అయితే బ్రదర్, యేసు ప్రభుని పరీక్షించచ్చా? పరీక్షించిన వాళ్ళు ఉన్నారా లేఖనాల్లో? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే టెస్ట్ హిమ్ అండ్ టెస్ట్ హిమ్. ఏంటండి టెస్ట్ అంటే? చూసి కాపీ కొట్టేది కాదు, కానీ టెస్ట్ అంటే పరీక్ష. ఏమనంటే ఇంకోటి, అసలు వీళ్ళకి ఏమొచ్చామని. రెండు టేస్ట్ హిమ్ అంటే అంతే కదా. కూర వండంగానే ఏం చేస్తాం? అందరండి వచ్చాం, అదేమైతే తెలియదు. తర్వాత తిన్న తర్వాత ఉప్పు తగాల. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? వెళ్ళి టెస్ట్ హిమ్. ఇప్పుడు దీన్ని పరీక్షించు, తర్వాత రుచి చూడు. నిజంగానే పరీక్షించాడా? పట్టణం మొత్తంలో పొట్టోడండి జక్కయ్య. ఆయన ఎక్కడికి వెళ్ళామంటే పొట్టోడు అన్న. అరే నన్ను పొట్టోడు అన్న. కానీ ఒకరోజు అనుకున్నాడు, యేసు ప్రభు గురించి అనేక సాక్ష్యాలు విన్నా, కానీ ఈరోజు నేను ఆయన ఏంటో పరీక్షించాలని నేను కోరుతున్నా. తెలియదు యేసు ప్రభు ఎవరంటే. చెట్టుకు కూర్చున్నాడు పైన. ఏమనంటే, నేను అనేక సార్లు నా భార్య నాకు చెప్తుంది, కానీ నేను ఈరోజు టెస్ట్ చేయాలి ఆయన్ని. నిజమేనా? కానీ ఎప్పుడైతే చెట్టు కిందకు వచ్చిన తర్వాత టెస్ట్ చేసే టైం కూడా ఇవ్వలేదండి. అక్కడ నుంచి ఓ పట్టి చక్కగా నువ్వు కిందకి రా, మీ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చినది కనుక టెస్ట్ చేశాడు. రుచి చూడంగానే అనిపించినది, ప్రభువా నేను ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి 4 చెల్లిస్తానయ్యా. నేను పరీక్షించా, రుచి చూశాను కనుక నువ్వు సామాన్యుడైన దేవుడు కాదు. హృదయ రహస్యాలు ఏంటో నీకు తెలుసు, మా లోపల ఏమున్నదో నీకు తెలుసు. మనిషి చూడలేని దాన్ని నువ్వు చూడగలవు, మనిషి వినలేని దాన్ని నువ్వు వినగలవు. నిన్ను పరీక్షించా, నువ్వు అద్భుతమైన వాడవని రుచి చూసి నేను సాక్ష్యం ఇస్తున్నాను. టెస్ట్ హిమ్. ఎంతమంది ఉన్నారండి? వాగ్దానాన్ని పట్టుకొని పరీక్షించు దేవుని. ఏమనంటే, నువ్వు మాట ఇచ్చావయ్యా, మాట పట్టుకొని నేను అడుగుతున్నాను. అడగచ్చునా? టెస్ట్ హిమ్. ఆయన కార్యాలు ఎలా ఉంటాయి రుచి చూడు. 3 టెస్టిఫై హిమ్. ఆయనని పరీక్షించు, ఆయన రుచి చూడు. 3 ఆయన గురించి సాక్ష్యం ఇవ్వు. ఎంతమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు దేవుళ్ళ లేఖనాలు? చాలామంది ఇచ్చారండి. అయితే మీరు గమనించండి, చాలామంది మీకు విషయం తెలుసా? ప్రపంచాన్ని క్రైస్తవ్యంలో కుదిపేసిన అనేక మంది దైవజనులు మొట్టమొదట బైబిల్ని దేనికి చదివారు తెలుసా? బైబిల్ చదివి ఏదో ఒక్క పొరపాటన్నా చూపి దేవుడు లేడని చెప్తామని ప్రూవ్ చేయడానికి చదివారండి. చార్లెస్ ఫిన్నీ అలా చదివిన వ్యక్తి. కానీ లేఖనాలు తీసిన తర్వాత పరీక్షిస్తుంటే తెలిసినది ఇవి మామూలు మాటలు కాదు, నిత్య జీవం కలిగిన మాటలు. వాళ్ళు మారారు. ప్రపంచాన్ని కూడా దేవుడు కృపను బట్టి దేవుని వైపుకు వారు తిప్పగలిగారండి. సరే బ్రదర్, మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తే ఏం చేయాలి? మొట్టమొదటిగా తన్ను తాను మీకు ఇచ్చుకునే వ్యక్తి అయి ఉండాలి. రెండవది, మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తే ఎఫెసీ 5:28-29 ప్రకారం, లవ్ యువర్ వైఫ్ యాజ్ యూ డూ యువర్ ఓన్ బాడీ, నరిషింగ్ అండ్ చెరిషింగ్ హర్ జస్ట్ యాజ్ ద లార్డ్ డస్ ద చర్చ్. ప్రభు క్రీస్తు సంఘాన్ని ఎలా అయితే తనకు తానుగా ప్రేమించాడో ఆయన, అంటే తను తాను ఎలా ప్రేమించుకుంటాడో అలాగే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి అయితే, అంటే మీ భర్త తన్ను తాను ప్రేమించుకునే దానికన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తి అయితే, మీరు ఈరోజు రుజువుతో వెళ్ళొచ్చండి. ఏమనంటే, దేవుడు నాకు ఇచ్చిన భర్త నిజంగా ఆయన కృపను బట్టి నన్ను సంపూర్ణంగా ప్రేమించే వ్యక్తి అని. బ్రదర్, ఎందుకని తన్ను తాను ప్రేమించినట్టు మనల్ని ప్రేమించాలంటే, మీరు గమనించండి, లేఖనాల్లో మాట ఉంటుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. ఎందుకని వేరేలా చెప్పచ్చు ఆయన, మీ తల్లిని ప్రేమించినట్టు ప్రేమించు. కానీ నిన్ను వాళ్ళే. కారణం ఎందుకు తెలుసా? మనం ప్రపంచంలో మాటలన్నీ పక్కన పెడితే 2 నిమిషాలు మనం ఎక్కువగా ప్రేమించేది ఎవరని తెలుసా? మనం మాటలు చాలా చెప్పచ్చు, కానీ నిజానికి మనం ఎక్కువ ప్రేమించేది ఎవరినంటే మనల్ని మనం ప్రేమించినంత ఎవరిని ప్రేమించాం. అందువల్ల ఏం చేస్తామంటే, ఒకవేళ భర్తకు మిస్టేక్ జరిగితే వెంటనే ఏం చేస్తామంటే, నీ వల్ల పొరపాటు జరిగిందనగానే కొత్త నిబంధన. ఇదంతా అంటే కృపావర్తమానం, ఇంత గ్రేస్ గ్రేస్ గ్రేస్. ఒకవేళ భార్య వాళ్ళ మిస్టేక్ జరిగితే, మత్తయి నుండి ప్రకటన వరకు నాకు, ఆదికాండం నుండి మలాకి వరకు నీకు. వాళ్ళకేమో ధర్మశాస్త్రం, మనకేమో కృప. కానీ నిజంగా మీ భర్త మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి అయితే తనకి ఏది ఆపాదిస్తాడో మీకే అదే ఆపాదిస్తాడు దాన్ని. నెక్స్ట్,
ఒకవేళ నిజంగా మీ భర్త మిమ్మల్ని ప్రేమించేవాడైతే మీకు గౌరవాన్ని ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ చివరిలో అడగచ్చు అడగకూడదు ఈ ప్రశ్న, ఎంతమంది మీ భర్త మిమ్మల్ని ఎంతమందిని ప్రేమిస్తాడని అడిగితే మరి ఎన్ని చేతులు ఎత్తుతాయి? ఇవన్నీ అయిన తర్వాత తన్ను తాను మీ కొరకు ఇచ్చుకునే వ్యక్తి అయి ఉండాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినంతగా ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. ప్రతి దానిలో తనకి ఏ భాగం చెప్తాడో మీకు అదే భాగం చెప్పే వ్యక్తి అయి ఉండాలి. సరే చూద్దాం. నెక్స్ట్, మీ ఆత్మీయమైన జీవితం యొక్క ఎదుగుదల కొరకు జాగ్రత్త తీసుకునే వ్యక్తి అయి ఉండాలట. నీ ఇష్ట ప్రకారం నువ్వు పో, నా ఇష్టం అలా కాదు. నీ ఆత్మీయ జీవితం గురించి ఒక భారం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. సరే బ్రదర్, ఇది ఒక ప్రూఫ్ ఏమనంటే మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమించాడని. అది మీ చేతుల్లో ఉన్నది, మీ ప్రేమించాడా ప్రేమించలేదనేది. రెండవది, సరే ఎంతమంది ఇప్పుడు చాలామంది గొప్పలు చెప్పడం వింటానండి నేను చాలాసార్లు. వింటా ఏమనంటే మా పిల్లలకి మేమంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం, మా పిల్లలు మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. సరే, మీ పిల్లలు మిమ్మల్ని బాగా ప్రేమిస్తారని ఎంతమంది చెప్తారు ఇక్కడ? ఎందుకు బాబు మళ్ళీ ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకోటి ఏవో కోర్స్ చేస్తావు మళ్ళీ కాదు. లేదు, నిజంగా మీరు నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ పిల్లలు మమ్మల్ని, మా పిల్లలు దేవుడు మాకు ఇచ్చిన పిల్లలు మమ్మల్ని ప్రేమిస్తారని. వాయిస్లో కొంచెం ఎక్కడో అంటే ఆ పట్టు దొరకట్ల. ఆమె చాలామందిని చూశానండి, మా బిడ్డలు మమ్మల్ని ప్రేమిస్తారు. సరే, మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తారనే లేఖనానుసారంగా రుజువు ఉన్నదా బ్రదర్? కారణం ఏంటంటే నిజంగా నీకు దేవుడిచ్చిన బిడ్డ నిన్ను ప్రేమించే వ్యక్తి అయితే మొట్టమొదట నీకు గౌరవాన్ని ఇస్తాడట. చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలతో బహిరంగంగా మాట్లాడాలంటే భయం అండి. ఎందుకంటే వాళ్ళు ఏ నూరు మాట ఏం జారుతారో తెలియదు వాళ్ళకి. పిల్లలు అంటే పెద్దవాళ్ళు పిల్లలతో బహిరంగంగా మాట్లాడాలంటే, అంటే చర్చిలో ఎక్కడ మాట్లాడినా అరే ఇది చెయ్యి అంటే వాడు అంటే ఆ గొప్పకున నోరెక్కడ జారుతాడు అని చెప్పడానికి భయం. కానీ నిజంగా దేవునికి ఇచ్చిన బిడ్డ నేను ప్రేమించే వ్యక్తి అయితే చెప్పవచ్చునా? ఏ స్థలంలో ఉన్నా ఎంతమందిలో ఉన్నా నీ మాటకి ఒక గౌరవాన్ని ఇస్తాడు, నీకు ఒక గౌరవాన్ని ఇస్తాడు. నీతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు. లేఖనానుసారమైన ప్రూఫ్ నీ బిడ్డ నిన్ను ప్రేమిస్తాడంటే. ఇప్పుడు లెక్క పెట్టుకుంటాను, మా వాడు ప్రేమిస్తున్నాడా నిజంగానే? సరే చూడండి, ఎఫ్ఎస్సి 6:2-3 రిఫరెన్స్ వద్దండి, నాకు చాలా తక్కువ టైం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:2-3 వచనాలు కానీ, కొలస్సీ 3:20 కానీ దాని ప్రకారం. అయితే రెండవదిగా నిజంగా దేవుడు మీకు ఇచ్చిన బిడ్డ మిమ్మల్ని ప్రేమిస్తాడని మీరు రుజువు చేయాలి అంటే, రుజువు చేయగలమంటే రెండో పరీక్ష పెట్టండి. నిజంగా మీరు చెప్పే మాటకి విధేయత చూపే స్థితి మీకు ఇచ్చిన దేవుడిచ్చిన బిడ్డకున్నదా? మొట్టమొదటిగా మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మీతో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని గౌరవించే స్థితిలో మీ బిడ్డ ఉన్నాడా? రెండవదిగా మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ మాట చెప్పినా ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నాడా? దేనికంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే చాలామంది ఎలా ఉంటారంటే నాన్నగారు, అమ్మగారు, డాడీ గారు, తాతగారు, కానీ అది చెప్పి నేను చేరిల్లు. మొట్టమొదట నువ్వు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి అయి ఉండాలి. రెండు, ఏది నీ తండ్రి చెప్తున్నాడో దానికి ఖచ్చితంగా నువ్వు లోబడే వ్యక్తి అయి ఉండాలి. ప్రూఫ్ నిజంగా నీకు దేవుడిచ్చిన బిడ్డ నేను ప్రేమిస్తున్నాడా లేదా అని చెప్పడానికి. బ్రదర్, కారణం ఏంటంటే మీరు లేఖన మొత్తంలో చూడండి, నిజానికి తండ్రికి సంపూర్ణంగా లోబడిన వ్యక్తుల్లో అంటే బిడ్డల పేర్లు మీరు తీస్తే మొట్టమొదటి కనబడేది ఎవరు తెలుసా? ఇస్సాకు. కారణం బలిపీఠం మీదకి దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ అర్పిస్తాడని తెలుసు, చంపేస్తాడని తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎప్పుడైతే 2 చేతులు వెనక్కి కట్టి ఇస్సాకును ఎప్పుడైతే అబ్రహాము బంధించడం ప్రారంభించాడో, కానీ ఇస్సాకు దగ్గర ఒకటే మాట ఉన్నది, తండ్రి ఏంటి? మొట్టమొదటి అడిగాడు, ఏది మరి బలి? ఈ కట్టెలో ఎన్నో బలేదు, యెహోవా ఈరే. ఇంకా మరో మాట చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బలిపీఠం దగ్గర నిలబడినప్పుడు కూడా అంటే విధేయత చూపితే అదొక ప్రూఫ్, రుజువు నువ్వు నిజంగా నీ తల్లిదండ్రులు ప్రేమించావని. ఎప్పుడైతే ఇస్సాకును తీసుకొచ్చి అలా బలిపీఠం మీద పెట్టేటప్పుడు ఒక్క మాట మాట్లాడినట్టు బైబిల్ రికార్డ్ చేయలేదండి. కేవలం వదకెళ్ళిన గొర్రె ఎలా ఉంటుందో మౌనంగా అయిపోయాడు. బ్రదర్, ఏ ఒబీడియన్స్. ఎంతమంది మీ బిడ్డలు అలా ఉండాలని కోరుతున్నారు? మీకు విషయం తెలుసా, మనం ఎప్పుడు ఈ సగం పార్టీ చూస్తాం. మన పిల్లల దగ్గరికి వెళ్ళి అరే ఇస్సాకులాగా ఉండాలిరా, అబ్రాహాం ఏం చెప్తే ఇస్సాకు ఏం చేశాడు? లోబడ్డాడు. కానీ మీరు సగం పార్టీ చూడదు, 2 స్టోరీలు చూడండి. ఎప్పుడు ఇస్సాకు అబ్రాహాముకు వంగాడంటే, ఎప్పుడైతే పరలోకపు తండ్రి అబ్రహాముతో మాట్లాడి నీకున్న ఏకైక కుమారుని నడిపించానగానే మొట్టమొదట లోబడింది ఇస్సాకు కన్నా ముందు అబ్రహాము లోబడ్డాడండి.
మామూలు తండ్రి కాదు, పరలోకపు తండ్రికి ఎప్పుడైతే లోబడ్డాడో దేవుడు ఇస్సాకును కూడా వంచగలడు ఆయన. నువ్వు ఎప్పుడైతే దేవుని లేఖనాలకు వంగుతావో ఏ హృదయానైనా వంచి నీకు తగిన విధంగా దేవుడు మార్చగలడు ఆయన. ఎంతమందికి అర్థమైనదండి? మీరు ఇదే లేఖనాల్లో చూడండి, హొప్నీ ఫినాన్స్ ఎన్నడూ ఏలీ మాట వినలే. ఏలీ అన్నాడైనా దేవుడు మాట విన్నాడా? 2 స్టోరీలు చూడండి. ఒక దగ్గరేమో ఇస్సాకు దగ్గరికి వెళ్తే ప్రూఫ్, మీరెవరూ ఇస్సాకు తండ్రిని ప్రేమించలేదని చెప్పగలిగిన ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదండి. కారణం ఏంటంటే రుజువు చూపుతున్నాడు మౌనంగా ఉండేమనంటే, నేను నా తండ్రిని నిజంగా నేను ప్రేమిస్తాను. కావలసిన మాదిరిలన్నీ దేవుడు లేఖనాల్లో ఉంచాడు. కనుక ఇప్పుడు మళ్ళీ అడగచ్చా, మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? మీ గౌరవం ఇచ్చే వాళ్ళే ఉండాలి. మీరు చెప్పే మాటకి మరో మాట చెప్పకుండా ఒబీడియంట్గా ఉన్న వాళ్ళే ఉండాలి. అసలు ఈ చర్చిలో దొరుకుతారా? అంటే ఎక్కడైనా ఇట్లాంటి బిడ్డలు ఉంటారండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి నువ్వు చూడు, దేవుడు ఎవరిని వంచాలో ఎలా వంచాలో ఆయనకి బాగా తెలుసు. ఆయనకి ఏ బ్రదర్ అంటే ఒకప్పుడు నేను గానే మరి, కానీ టైం వచ్చింది. ఎప్పుడైతే నాకు ముందున్న దేవుడు వంగారో, దేవుడు నన్ను వంచడం దేవుడు ప్రారంభించిన తర్వాత నిజమైన ఆశీర్వాదం ఎక్కడున్నదంటే లోబడడంలోనే నిజమైన బ్లెస్సింగ్ ఉన్నదండి. కారణం వాళ్ళు నీకు చెప్పే కొన్నిసార్లు నీకు అర్థం కావు, అసలు ఇది ఇలా కాదు ఇలా కాదు ఇలా, కానీ ఆశీర్వాదం అక్కడే దేవుడు ముడిపెడతాడు దాన్ని. దేవుడు ఏమంటే నువ్వు నేను ఇలా కాదు ఇలా, దేవుడు నువ్వు కంగారు పడ్డట్టు నేను కంగారు పడ్డు, నువ్వు వంగు ఆశీర్వదించడం నా పని, నువ్వు లోబడు నిన్ను పైకెత్తడం నా పని. నువ్వు దేవుని వాక్యానికి ఎంతగా తలంచుకుంటావో అంతగా తలంచుకో, నువ్వు ఎంతగా పైకి లేపాలో అంతగా నేను పైకి లేపుతాను. ప్రూఫ్, నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో దేవుడు నీ బిడ్డలు నీకు వంచడం దేవుడు ప్రారంభిస్తాడు. చెప్పవచ్చునా? మీ భర్త మిమ్మల్ని ప్రేమించాలంటే ప్రూఫ్ ఉందా? ఉండాలి. ఒకళ్ళు నీకు ఇచ్చిన దేవుడు బిడ్డలని ప్రేమించారు అంటే, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలని ప్రేమించారని నువ్వు చెప్పాలంటే ప్రూఫ్ ఉండాలి. సరే, ఇప్పుడు ఆ ప్రూఫ్ మీరు చూపించకపోయినా నేను దాని గురించి పెద్దగా మాట్లాడను. కానీ ఇక్కడ నాకు ముందుగా మీరు చాలామంది చెప్పారు దేవుడు నన్ను ప్రేమించాడని. చెప్పారు చెప్పలేదండి? ఎంతమంది చెప్పారు ఇక్కడ దేవుడు నన్ను ప్రేమించాడని? సరే, మీ భర్త మిమ్మల్ని ప్రేమించినప్పుడు ఒక ప్రూఫ్ అనేది అడిగాను కదా. మరి మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించారంటే ఒక ప్రూఫ్ అడిగాను కదా. మరి దేవుడు మిమ్మల్ని ప్రేమించాడంటే రుజువు ఏంటి? మీరు బయటికి వెళ్ళి చెప్పారు దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, సార్ రుజువు ఏంటి? ప్రూఫ్ ఏంటి? కారణం ఏంటంటే ఆయన ఏమనుకున్నాడంటే ప్రూఫ్ ఇవ్వాలని కోరుతున్నాడండి ఆయన. చాలామంది ఏమన్నారంటే పరిస్థితులను బట్టి యేసుప్రభు లెగలా, యేసుప్రభు, కానీ ఆయన వచ్చి అన్నాడు నేను లెగకపోవడం కాదు, నేను లేచింది మీ కొరకే, రుజువు చూడండి నేను లెగుస్తున్నానని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు లేఖనాల్లో ఆయన మనల్ని ప్రేమిస్తే ఆయన ఏదో ఎవరో నీకు జీవితంలో కలిగిన ఆటిని బట్టి దేవుడు ఉన్నాడు కాదు కదా. ఆయన ఏమనుకున్నాడంటే వచ్చి నీకు రుజువు చూపాలంటే నేను నిజంగా నేను ప్రేమించా. ఎంతమంది మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు అని అనుకుంటున్నారు? సరే, ఆయన ప్రేమిస్తే మీ దగ్గర ఏమైనా రుజువు ఉన్నదా? లేదా? నేను కానీ ఒకవేళ డినామినేషన్ ప్రీచర్ని అయి ఉంటాయండి, అంటే డినామినేషన్ ప్రీచర్ అంటే ఒకవేళ ఈ మెసేజ్లో లేకపోతే ఆయన మిమ్మల్ని ప్రేమించాడని రుజువు చెప్పడానికి నేను చాలా అంటే అటు ఇటు ఏం చెప్పేవాడు అంటే ఇక్కడ నుంచొని ఆయన మీకోసం సులువు వేయబడ్డాడు అందుకే మిమ్మల్ని ప్రేమించాడు, ఆయన మీకోసం కొరడా దెబ్బలుతున్నాడు అదే మీకు ప్రేమకి సూచన. ఆయన చాలా చెప్పాను ఏమనంటే ఆయన ఇలా చేశాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఇవన్నీ. కానీ మెసేజ్ వస్తే మెసేజ్ యొక్క విధానమే వేరండి. ఎంతమంది ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారని నమ్ముతున్నారు, కానీ అది అసలైన రుజువు కాదు అది. ఎంతమంది ఆయన మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడని నమ్ముతున్నారు, కానీ అది అసలైన రుజువు కాదు అది. కానీ ఆయన మనల్ని ప్రేమించాడనడానికి ఒక అసలైన రుజువును పెట్టాడు ఆయన. బ్రదర్, ఎందుకనంటే కారణం చూడండి, ఆయన సిలువ ఎవరి కోసం వేయబడ్డాడు? నీ ఒక్కరి కోసం వేయబడ్డా, అనేక మంది కోసం వేయబడ్డాడు ఆయన. కానీ నీకంటూ వ్యక్తిగతంగా ఆయన నన్ను ప్రేమించాడని చెప్పడానికి నీ దగ్గర అంటే ఒక రుజువు ఉన్నదా? నా దగ్గర ఇప్పుడు నన్ను అడిగి బ్రదర్ నువ్వు నిజంగా నమ్ముతున్నావా? దేవుడు కృపను బట్టి 100% నమ్ముతున్నానండి. నేనైతే అయోగ్యుని కానీ ఆయన కృప చేత విస్తారమైన నా పాపాలు ఆయన క్షమించి మరీ నన్ను ప్రేమించాడు ఆయన. బ్రదర్, ప్రూఫ్ ఉన్నదా? నా దగ్గర ప్రూఫ్ ఉన్నది ఆయన ప్రేమించాడని. ఏ ప్రూఫ్? కలవరా? కాదండి. క్షమించాడు? కాదండి. మరి ఏం ప్రూఫ్? ఎవరైనా చూద్దామనుకుంటున్నారా? నిజమైన ప్రూఫ్ ఏంటి ఆయన మిమ్మల్ని ప్రేమించాడని చెప్పడానికి? దేవుడి దయ చూపించిన గాక. స్మరణ సంఘకాలంలో ప్రవక్త చెప్తున్నాడు, కరెక్ట్గా పదం దొరికింది, అందుకని ఈరోజు ఆ వర్తమానంలో తీసుకున్నాను. ఆయన సంఘంతో మాట్లాడేటప్పుడు చెప్తున్నాడండి, స్మరణ సంఘకాలంలో ప్రవక్త చెప్పిన వర్తమానంలో చదువుతున్నాను. ఇప్పుడు ప్రభు సర్వశక్తి గల దేవుడు నాకు తెలియను అని చెప్పడం నేను వినగలను. కారణం ఏంటంటే
మనం 7 సంఘకాలలో చదివితే ఉంటుంది ఏమనంటే, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీకున్న పరిస్థితి అంతా నేను ఎరుగుదును. అయితే ఆయన చెప్పుచున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎక్కడో నడవట్లేదు, కానీ తన ప్రజల మధ్యలోనే ఆయన నడుస్తున్నాడు. ఆయన గొర్రెల మందకు మంచి ప్రధాన కాపరి ఆయన. అయితే కానీ దేవుడు దయ చూపించిన గాక, కానీ ఆయన నిజముగా ఒక క్రైస్తవుని, నిజముగా ఒక వ్యక్తిని ఆయన ప్రేమించాడని ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు గుండెల మీద ధైర్యంతో, అంటే గుండెల మీద చేసుకొని ఆయన నన్ను ప్రేమించాడు. శత్రువు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా నాకంటూ ఒక ప్రూఫ్ ఉన్నది. ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన నిజంగా మీ భర్త మిమ్మల్ని మొట్టమొదటి స్థానంలో ఉంచితే మీరు అందరికీ ఏం చెప్తారండి? మీ కానీ మంచి మనస్సాక్షి ఉంటే వచ్చి మీ ఆయన ఇట్టు చేశాడా? ఆయన అలా చేయడు, కారణం ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన ఒకవేళ మీ బిడ్డలు, మీరు నిజంగా మీ బిడ్డలు ఇప్పుడు మనం చదివిన అన్ని కోణాల్లో వాళ్ళు పరీక్షించబడి నిజమైన రుజువు చేయబడ్డారు. ఏమనంటే వారు విధేయంగా ఉన్నారు, గౌరవిస్తున్నారు, అన్నిట్లో మిమ్మల్ని అంటే ఒక తండ్రిగా తల్లిగా ఎలా చూడాలో అలా చూసినప్పుడు ఎవరైనా వచ్చి మీ బిడ్డల గురించి చెప్తే మీరు ఏమంటారంటే, లేదు లేదు మా బిడ్డలు నన్ను ప్రేమించారు, నాకు తెలుసు ఆ విషయం. కనుక ఈ రోజు రాత్రి ఏముండాలంటే ఆయన నిన్ను ప్రేమించాడు అంటే నాకు తెలుసు ఆయన వ్యక్తిగతంగా నన్ను ప్రేమించాడు. ఆయన ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటో చూడండి. వారు దేవుని ప్రేమను గమనించలేకపోయారు. కారణం ఏమంటే ఇది అందరు కలిగే కార్యమే. ప్రేమ చూపితే శ్రమ రాదని వారు భావించిరి, ప్రేమగా పసిపిల్లలు తల్లి గారాభంగా చూచినట్టు అని తలంచిరి. కానీ నిజమైన ప్రేమ, దేవుడు తన ప్రేమని, అంటే తన ప్రేమకు ఉన్న రుజువు ఏంటంటే ఆయన ప్రేమకు ఉన్న ఖచ్చితమైన రుజువు ఎన్నికయే. ఇది చాలామంది సింపుల్గా అనిపించవచ్చు, కానీ నాకైతే సింపుల్గా అనిపించలేదు. ఇది నిజంగా ఆయన నిన్ను ప్రేమించాడనడానికి రుజువు ఏంటంటే అనేక కోట్ల మంది చనిపోతుంటే వాళ్ళందరినీ కృప దాటి ఈ ఏడికే పాడి కట్టు మీద ఒక ఇంటిలోనికి వచ్చి నీ కుటుంబంలో ఉన్న అనేక మందిని దాటి నీ దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని తట్టి వాక్యం వైపు తిప్పినదంటే అదే నిజమైన ప్రేమ. అదే ప్రేమకి నిజమైన సూచన. అదేమనంటే ఎలక్షన్ ఇస్ ద ప్రూఫ్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనేదే దేవుడి యొక్క ప్రేమకు నిజమైన ఎన్నిక. అది దాన్ని నువ్వు ఏం చేసినా తుడిచిపెట్టలేమండి. కారణం ఎంతమందికి అర్థమవుతున్నదో, దేవుడు నిన్ను ప్రేమించాడంటే నేను 100% నమ్ముతున్నా. దేవుడు నన్ను ప్రేమించాడు. ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎలా ఎన్నుకున్నాడు? ఆయన కృపను బట్టి ఎన్నుకున్నాడు. ఆయన నిజంగా అలాగే ఉన్నది లేఖనాల్లో. ఒకసారి మలాకి 1:3 చదువుతాం. మూడే అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. ఒకటో అధ్యాయం 2వ వచనం చదువుదాం. మలాకి 1. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించు అందుము. నీవు నా ఎడల ప్రేమ చూపించవందురు అంటే నీ ప్రేమకి రుజువు ఏంటి? నువ్వు ప్రేమించా ప్రేమకు రుజువు ఏంటి? ప్రూఫ్ ఏంటి? ఏశావు యాకోబును కన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి. చాలు బ్రదర్. కారణం ఏంటంటే ఎలక్షన్ అనేది ఎల్లప్పుడూ ఒక చాయిస్ అండి. ప్రేమ అనేది ఎల్లప్పుడూ ఒక ఏమంటారంటే చాయిస్ అంటే ఒక ఎంపిక. ప్రేమ అనేది ఒక ఎంపిక. ప్రవక్త చెప్పేటప్పుడు చాలా క్లియర్గా ఏమంటాడంటే ఆ పదం చెప్పేటప్పుడు ద ప్రూఫ్ ఆఫ్ హిజ్ లవ్ ఈజ్ ఎలక్షన్. దేవుని యొక్క ప్రేమకి ఖచ్చితమైన రుజువు ఏంటంటే ఆయన యొక్క ఎంపిక. ఆయన ఎప్పుడైతే ఒకరిని ఎంపిక చేసాడో దాని అర్థం ఏంటంటే నేను నిన్ను ప్రేమించానని అర్థం. దాని అర్థం అయితే ఎలక్షన్, లవ్ ఈజ్ ఎ చాయిస్. ప్రవక్త ప్రతిసారి ఏమంటాడంటే లవ్ ఈజ్ ఎ చాయిస్. ప్రేమ అనేది ఒక ఎంపిక. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఇది 2 వైపులా పనిచేసే కార్యం. ఇది ఎలక్షన్ అనేది అంటే ఎంపిక చేసేటప్పుడు, అంటే దేవుడు ఒకరిని ఎన్నుకునేటప్పుడు అది ప్రేమ అని ఎలా చెప్తావు బ్రదర్ అంటే, ఎప్పుడైతే ఆదాము దగ్గర పొరపాటు జరిగినదో, ఆదాము దగ్గర ఎప్పుడైతే పాపం జరిగినదో, ఆదాము అవ్వ దగ్గర దేవుడికి ఎటువంటి శక్తి ఉన్నదంటే, దేవుడికి ఎటువంటి అధికారం ఉన్నదంటే ఈ సమస్త ప్రపంచం చీకటిగా మారిపోతున్నది ఎప్పుడైతే ఆదాము పొరపాటు చేసినప్పుడు. ఆ క్షణంలో దేవుడు ఏమనొచ్చు అంటే ఇక నేను ఇసుగెత్తిపోయాను ఈ భూమితో, నేను చెప్పిన మాట నా కుమారుడు లేదు కనుక సమస్తాన్ని కొట్టివేయంటే క్షణాల్లో ఈ ప్రపంచమంతా ముక్కలుగా చేసి దేవుడు పరలోకం నుండి నూతనమైన భూమిని దేవుడు చేయగలడండి.
దేవుడికి ఆ శక్తి ఉన్నది, ఉందంటారా? ఒక దాని మీద పొరపాటు జరిగింది కనుక మొత్తం కొట్టేసి ఏమనొచ్చు అంటే అసలు ఎవరు నా మాట వినట్లే, ఇదంతా వద్దు, ఇది మొత్తం కరెక్ట్ అయిపోయింది కనుక నూతనంగా ఇంకో భూమి, నూతనంగా ఇంకో సృష్టి, నూతనంగా ఇంకో ఆదాము చేయగలడా? ఆయన ఏదైనా చేయగలిగింది దేవుడు. ఆయన నూతనంగా ప్రజల్ని దేవుడు చేయగలడు, నూతనంగా మనుషులను చేయగలడు, చాలా చేయగలడు ఆయన. కానీ ఇప్పుడు ప్రేమ ఏమంటున్నదంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఎప్పుడైతే ఈ కార్యం జరుగుద్ది, ఇది మొత్తం దేవుడు ముందుగానే చూశాడు ఈ కార్యాన్ని. ఎప్పుడైతే ఈ కార్యం జరిగినప్పుడు ఇప్పుడు క్రీస్తు నిలబడి ఉన్నాడు. ఆయన ఏమంటావు అంటే జస్ట్ అదొక కాన్వర్జేషన్గా మీరు వినండి. అంటే ఏమంటే ఇద్దరు మాట్లాడుకున్నట్లు, ఒకవేళ ఈ సమస్తాన్ని నేను కొట్టివేయనంటే క్రీస్తు ఏమంటాడంటే, తండ్రి సమస్తాన్ని కొట్టివేయ మాకు. కారణం ఏమంటే వాళ్ళు ఆదాము పొరపాటు చేసిన మాట నిజమే, అవ్వ పొరపాటు చేసిన మాట నిజమే, కానీ ఈ రాబోయే తరాల్లో నాకంటూ నేను కొంతమందిని నా కొరకు నేను ఎంపిక చేశాను ప్రభువా, నేను ఎంపిక చేసుకున్నాను కనుక దయచేసి వారి కొరకన్నా దీన్ని కొనసాగింపు చేయదని. ఒకవేళ ఆ సమయంలో కానీ ఎంతమందికి అర్థమవుతుందో, ఎప్పుడైతే ఆయన కొనసాగించాలి అంటే ఆయన కోరుకున్నాడు ఏమనంటే 2025లో సుదర్శన వ్యక్తి ఉంటాడు, 2025లో పలానా బ్రదర్ ఉంటాడు, 2025లో పలానా వాళ్ళు ఉంటారు. వారందరినీ నా కృప నా ప్రేమ ఏమంటుందంటే వారిని ఎంపిక చేసి వారిని నశించిపోకుండా ఎలాగన్నా తిరిగి ఈ పోయిన ఆశీర్వాదాలన్నీ వారికి ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన. కానీ ఎలక్షన్ ఏమంటున్నదంటే నువ్వు ఎప్పుడైతే వారికి ఇవ్వాలని కోరుతావో ఇది కేవలం ఎంపిక చేస్తే కుదరదు. అంటే పలానా ఆదాముని నేను కోరుకున్నా, పలానా సుదర్శన్ నేను కోరుకున్నా, పలానా బ్రదర్ని, అది కుదరదు. ఇప్పుడు రెండు వైపులా పనిచేయాలి. కారణం ఏంటంటే నువ్వు ఒక వ్యక్తిని ఎంపిక చేసావంటే, అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క బాధ్యత, నువ్వు ఒక వ్యక్తిని ఎంపిక చేసావంటే ఆ వ్యక్తి కొరకు నువ్వే ప్రాణాన్ని పెట్టాల్సి ఉంటుంది అక్కడ. ఎంతమందికి అర్థమైనదా అండి? ఎలక్షన్ అంటే ఏమనంటే నేను యాకోబుని ప్రేమించింది, నేను పలానా బ్రదర్ని ప్రేమించింది, నేను పలానా సహోదరుని అంటే ప్రభువైన క్రీస్తు ముందుండి నేను పలానా కుమారుని ఎంపిక చేసుకున్నా, పలానా కాదు. ఇది కేవలం ఎంపిక చేసుకున్నా కాదు. కానీ పడిన వాడిని పైకి లేపడానికి నువ్వు వెళ్ళగలవా ఎలక్షన్ కోసం? ఒకవేళ ఆయన ఎంపికే చేయలేదు అనుకోండి, అసలు గ్రంథం లేదు, ఏం లేదు, స్టోరీ ఏం లేదు, కొత్త భూమిని ఆయన చేయగలడు ఆయన. కానీ నేనేం కోరుతున్నాడంటే దయచేసి ఈ గ్రంథాన్ని ఇట్లా కాదు, కానీ ఈ గ్రంథంలో సుదర్శ పేరు ఉన్నది, దీంట్లో ఇక్కడ ఉన్న కొంతమంది కుమార్తెల పేర్లు ఉన్నది, దీంట్లో ఉన్న కొంతమంది కుమారుల పేర్లు ఉన్నది కనుక ఆయన అంటే ఈ ఎలక్షన్ ఏదైతే ఎంపిక చేస్తానో దీని కొరకు నేనే వెళ్తాను అక్కడికి. ఎంతమందికి అర్థమవుతుందో? నేనే సినిమాలో చనిపోతాను అక్కడ, నేనే ప్రాణాన్ని అర్పిస్తాను అక్కడ, నేనే వెల చెల్లిస్తాను అక్కడ, నేనే చేయవలసిన కార్యాలన్నీ చేస్తా. ప్రేమకి రుజువు ఏంటంటే కల్వరి కాదండి, అసలైన ప్రేమకు రుజువు ఎంపిక చేయబడితేనే కల్వరి కొరకు ఆయన ముందుకు రావాల్సి ఉంటుంది. ఎంతమందికి అర్థమైనది? ఎంతమందికి నేను చెప్పింది అర్థమైనదో? అసలు రుజువు ఆయన ఎంపికే చేయలేదు అనుకోండి, అంటే ఏమనంటే పోతే మొత్తం పోనీ అంటే కలవరి లేదు, ఏమీ లేదు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఏమీ లేకుండా కాదు, ఖచ్చితంగా నాకంటూ ఒక జనాంగం ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎంపిక చేశానంటే నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా? ఓకే. కోట్ల మంది దేవదూతలు అక్కడ స్తుతిగానాలు చేస్తున్నా. ఆయన ఏమన్నాడంటే నేను ఎంపిక చేసుకున్న వారి కోసం తండ్రి ఈ సమస్తాన్ని విడిచిపెట్టాలని కోరుతున్నా, ఒంటరిగా నేను భూమి మీదకి వెళ్ళాలని కోరుతున్నా. నేను వారిని ప్రేమించాను కనుక, నేను వారిని ఎంపిక చేశాను కనుక, నేను వారిని తిరిగి నిలబెట్టాలనుకున్నా కనుక, నేను తిరిగి వారికి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నా కనుక నా ప్రేమ ఏంటంటే నా ఎంపికే నా ప్రేమ. బ్రదర్ ఎంతమందికి అర్థమైనదో? కారణం ఏంటంటే ఇప్పుడు రెండు వైపులా ఆయన ఎంపిక చేశాడంటే ఇది ఎగిరి గంతేసే కార్యం, అంటే చాలా ఎగిరి గంతేసే కార్యం అండి. ఆయన మిమ్మల్ని ఎంపిక చేశాడంటే మీకేమనంటే మీ యొక్క పర్మనెంట్ టికెట్ ఆల్రెడీ బుక్ అయిపోయినది. ఎక్కడికంటే ఈ ఆకాశం భూమి అయినా తలకిందులు అయిపోవచ్చు, కానీ నేను మాటకి ఖచ్చితంగా ఆయన రాజ్యంలోనే నా కళ్ళు తెరవబోతున్నాను. ఆయన రాజ్యంలోనికి నేను వెళ్ళబోతున్నాను. కారణం గ్రంథంలో నా పేరు రాశాడు ఆయన. ఎలా? ప్రేమతో రాశాడు ఆయన. రుజువేంటి? ప్రూఫ్. నా పేరు రాశాడు అక్కడ. ఎంతమంది నమ్ముతున్నారు మీ పేరు రాశాడని? మీ పేరు అక్కడ ఉన్నదని ఎంతమంది నమ్ముతున్నారు? ప్రూఫ్ చూపించగలరా మీ పేరు ఉన్నదని? చూపించండి. ఏమి లేదండి, అక్కడ కానీ మీ పేరు ఉంటే మీ జీవితమే అక్కడున్న పేరుని ప్రతిబింబిస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఒకటి మాట్లాడి ఒకటి చేయవు, కానీ దేవుడు లేఖనం ఏదంటే అదే చేస్తావు. ప్రూఫ్ ఏమనంటే నేను ఇక్కడే కాదయ్యా, నేను అక్కడి నుండి వచ్చిన వాడిని కనుక అక్కడ ఏ లక్షణాలు ఉన్నాయో ఇక్కడ కూడా నాకు అవే లక్షణాలు కనబడుతున్నాయి. ఎంతమంది ప్రేమ నమ్ముతున్నారు? ఇప్పుడు ఎంపికే ప్రేమ. కేవలం ఎంపిక చేసి ఊరుకోవట్లేదండి, ఆయన ఎంపిక చేస్తే ఆయన తన ప్రాణాన్ని పెట్టాలి. ఆయన ఎంపిక చేస్తే సమస్తం వదిలి రావాలి. ఆయన ఎంపిక చేస్తే తను అప్పగించుకోవాలి. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆయన సిద్ధంగా ఉండడమే కదా, ఆల్రెడీ కంప్లీట్ కూడా చేశాడు ఆయన. ఇప్పుడేమన్నాడంటే ఓ వధువా నేను నిన్ను ప్రేమించా. ప్రభువు కారణం ఏంటి? నేను నిన్ను ఎంపిక చేసుకున్నా, నీ పేరు నేను రాసా. ఇది నీ నీతి నీ భక్తి కాదు, సంపూర్ణంగా నా మీద ఆధారపడి ఉన్నది. నేనే ప్రేమించిన. ఎంతమంది ఆయన ప్రేమించాడని నమ్ముతున్నారండి?
అయితే ఆయన ఎప్పుడైతే మనల్ని ప్రేమించాడని మనం నమ్మామో, ఆయన వర్తమానంలో, అదే వర్తమానంలో కొనసాగింపులో చెప్తాడు, లవోదిక సంఘకాలం వర్తమానంలో స్మరణ నుండి. ఆయన ఎప్పుడైతే తను కొంతమందిని ప్రేమించాడో, వారిలో నేను ఒకడిని, ఎప్పుడైతే ఆయన తన కోసం కొంతమందిని ఏర్పరచుకున్నాడో, ఆయన ఎవరిని ప్రేమించాడో, ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని మాత్రం 3 విధాలుగా ఆయన గద్దిస్తాడు. ఎన్ని విధాలుగా అండి? ఒకవేళ నిజంగా ప్రూఫ్ నీకున్నదనుకో, ఏమనంటే నిజంగా దేవుడు నన్ను ఎంపిక చేశాడని నేను నమ్ముతున్నానంటే, ఈ 3 విధాలుగా దేవుడు నీతో డీల్ చేస్తే నువ్వు ధైర్యంతో వెళ్ళచ్చు ఇక్కడ నుండి. ఏమనంటే, నేను ఉత్తుగా రావట్లేదు ఇక్కడికి, నా పేరు అక్కడ ఉన్నది కనుకే వస్తున్నా. ఆయన రుజువుపరుస్తున్నాడు నేను ప్రేమించానని. ఆయన మొట్టమొదట ఆయన నిన్ను గద్దించేటప్పుడు దీర్ఘశాంతంతో గద్దిస్తాడట. ఎలా గద్దిస్తాడండి? ఆయన కాదు చెప్పాలంటే, మనం ఒక పొరపాటు చేసినప్పుడు ఆయన కాదు అనవసరం అనుకుంటే ఒక్క దెబ్బతో కుటుంబాలు లేకుండా చేసేయగలడు ఆయన. కానీ చేయడు ఆయన. నీ పేరు అక్కడ ఉన్నది కనుక, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక, ఆ ప్రేమ ఆయనతో ఉన్నది కనుక దీర్ఘశాంతంతో బలిపీఠం మీద మాట్లాడుతానే ఉంటాడట. మీరు ఎవరు దీర్ఘశాంతం అన్నా చూసారో చూడలేదో కానీ దేవుడి దీర్ఘశాంతం చాలా 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 గొప్పదండి. కొన్నిసార్లు మనకు కొంతమందిని చూస్తే కోపం వచ్చి అసలు ఇట్టంటోడు ఎట్టా బతుకుంటాడు. కారణం ఏంటంటే దీర్ఘశాంతం కలిగిన ఒక ఆయన పరలోకపు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కనుక, న్యాయతీర్పు రాను కనుక దేవుడు ఇంకా చాలా మందికి ఆయుష్కాలం ఇచ్చి దేవుడు ఇంకా కొనసాగేట్లు దేవుడు చేస్తాడండి. 2, ఆయన నిన్ను గద్దించేటప్పుడు మంచితనంతో గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడండి? మొట్టమొదటి ఎలా గద్దిస్తాడు ఆయన? దీర్ఘశాంతంతో గద్దిస్తాడు ఆయన. 2వదిగా మిమ్మల్ని మంచితనంతో గద్దిస్తాడట. 3వదిగా కృపతో గద్దిస్తాడట. ఎలా గద్దిస్తాడండి? దీర్ఘశాంతంతో, మంచితనంతో, కృపతో. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ఎప్పుడైనా బలిపెట్టమదండి కొంచెం గద్దింపుగా, ఏమైనా కొంచెం హార్ష్గా, అంటే కొంచెం సీరియస్గా ఏమైనా వచ్చింది అనుకోండి సబ్జెక్ట్ రాగానే, విశ్వాసాలకి ఎట్లుంటుందంటే, అంటే పాస్టర్స్ని చూడగానే, ఒరే బాబోయ్ ఈ పాస్టర్ గారికి మనం ఎక్కడన్నా దొరికామనుకో, ఈ కనిపెట్టుకొని ఉంటాడు. ఏమనంటే వీళ్ళు ఇల్లారా బుధవారం ఆదివారం రాగానే అప్పుడు సుదర్శన్ ఏమంటాడంటే, దొరికారు ఈరోజు. మరి అప్పుడప్పుడు వాళ్ళు ఎక్కడికో పేరెంటానికి వెళ్ళొస్తే బుధవారం వరకు కనిపెట్టుకొని ఎప్పుడు వస్తారో వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళు ఉతికేసారు. విశ్వాసం అట్టు అనుకుంటారు. పాస్టర్ని చూసామంటే ఇప్పుడు అనుకుంటారు రెడీగా ఉంటాడు, ఎప్పుడు దొరుకుతాడా. కానీ మీరు గమనించండి, నిజంగా దేవుని చేత పిలువబడిన ఏ దాసుడు ఒక విశ్వాసాన్ని అలా గద్దించడండి. కారణం, ప్రేమించకపోతే గద్దించే హక్కు ఎవరికీ లేదు భూమి మీద. ఎంతమంది అవునంటారు? ఒక విశ్వాసాన్ని ప్రేమిస్తేనే విశ్వాసాన్ని గద్దించే హక్కు సేవకుడికి ఉంటుందండి. కారణం మీరు గమనించండి, సౌలు పొరపాటు చేసినా, దావీదు పొరపాటు చేసినా, ఎవరు పొరపాటు చేసినా దేవుడు ఎప్పుడైతే ప్రవక్తలను లేపి మీరు వెళ్ళి సౌలుతో మాట్లాడంటే, సమూయేలు రాత్రి అంతా కూర్చొని రేపు పొద్దున్న సౌలు దొరికాడు, ఇన్ని రోజులు నన్ను అసలు నేను ఉండాలి వీళ్ళందరి మీద లీడర్గా, కానీ లీడర్గా ఎక్కేశాడు కనుక రేపు పొద్దున్న వెళ్ళిన తర్వాత మొత్తం ఇక్కడ ఉండి శాపనార్థాలు ప్రిపేర్ చేసుకోవట్లేదు, రేపు ఇట్టానట్లేదు. కానీ అతను హృదయం చాలా కరిగిపోతుంది. దేవుడు పాదాల దగ్గర ఏడుస్తున్నాడు, ప్రభువా దయచూపు ప్రభు. ఎవరి కోసం? మాట వింద సౌలు, కానీ ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు సౌలు రాత్రి అంతా, ప్రభు దయచూపయ్యా. కారణం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, కానీ వచ్చాడు ఏదో చెప్పేస్తాడు. కానీ మీకు విషయం తెలుసా, చాలాసార్లు ఒక గద్దింపుతో కూడిన వాక్యం చెప్పాలంటే సేవకుడు బలిపీఠం వెనకాల చాలాసార్లు నలిగిపోతారండి. ప్రభువా దయచేసి నీ ఇష్టమైతే తప్పించు దీన్ని, నీ ఇష్టమైతే నేను చెప్పకూడదు ప్రభు. కానీ దేవుడు అంటాడు, పో చెప్పు దాన్ని. ఇది నీకు నాకు మధ్యలో విషయం కాదు, ఆయన యొక్క ఎంపికకి ఆయనకు మధ్యలో ఉన్న విషయం. ఇది నాకు మీకు మధ్యలో విషయం కాదండి. కారణం ఏంటంటే సేవకుడికి తెలుసు, కొన్నిసార్లు గద్దింపు వాక్యాలు చెప్పిన తర్వాత చాలామందికి ఇక నాతో ఉన్న స్నేహం కూడా పోద్దేక. సేవకులు ప్రిపేర్ చేస్తారు ఏమనంటే, ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఇప్పుడు రేపు నుండి నేను ఎవరికి ఫ్రెండ్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు చూశాడు ఏదో ఒకటి చెప్పేస్తాడు, ఏదో ఒకటి చెప్పడానికి బలిపెట్టి మెక్కరండి. దేవుడు నడిపించి చెప్పు అనేదాకా నిజమైన సేవకుడు ఎన్నడూ చెప్పలేడు. కారణం ఏంటంటే ఇది దేవుడు యొక్క, అంటే సేవకుడు విలువ పెట్టుకునే సొత్తు కాదు, ఇది దేవుడు విలువ పెట్టుకునే సొత్తు. దేవుడు దీనికోసం ఎవరంటే దేవుడే వాళ్ళు చెల్లించాడు కనుక
సేవకుడు అంటాడు దయచేసి నన్ను, కానీ దేవుడు అంటాడు వెళ్ళి చెప్పుదాన్ని. ఇది నీకు ఇప్పుడు ఈ కారణం ఏంటంటే మీరు గమనించండి, ఇంజెక్షన్ చేయమని చెప్పేది డాక్టరు, ఇంజెక్షన్ చేసేది కాంపౌండరు. అందరికి ఎవరి మీద కోపంగా ఉంటుంది పిల్లలకి? కాంపౌండర్ కాంపౌండర్ కదా అనేది చూడంగా అంకులు వస్తున్నాడు ఇంజక్షన్ చేస్తాడు. అసలు డాక్టర్ అంకుల్ చాలా మంచోడు, ఆయన చేయడు ఇంజక్షన్. ఎప్పుడైతే దేవుడు సేవకుని బలిపెట్టి నిలబెట్టి నువ్వు మాట్లాడను కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే వినేవాళ్ళు కొంతమందికి, దేవుడు చాలా మంచోడు కానీ కాంపౌండరే మంచోడు కాదు బలిపెట్టు మీద. ఇది కాంపౌండర్ కాదు చెప్పింది, డాక్టర్ చెప్పాడు. నిన్ను ప్రేమించాడు కనుక నిన్ను మంచితనంతో గద్దించాలని, కృపతో గద్దించాలని, దీర్ఘశాంతంతో గద్దించాలని, నీ దారి తిప్పాలని, మరలా రాజ్యానికి చేర్చుకోవాలని, జగత్తు పునాది వేయబడక మునిపే అని పేరు చూశాడు కనుక ఆయన పంపుతున్నాడు సేవకుడిని, మాట్లాడు నువ్వు వాళ్ళతో అని. సేవకుడు ఎప్పుడైతే నిలబడంగానే ఇప్పుడు ఏదో చెప్తాడంగానే సేవకుడు ప్రభువా ఈ మ్యాటర్ ఎవరెవరి మధ్యలోది, నీకు వాళ్ళకి మధ్యలో నేను నీ పని కారణం ఏంటంటే నేను ప్రేమించా గనుకనే ఆయన కానీ మిమ్మల్ని గద్దిస్తే 2 చేతులు ఎత్తి ధన్యవాదాలు చెప్పండి. నేను అనుకున్నంత ఆమెలు ఇంకా రాలేదండి, నేను అనుకున్న ఆమెలు ఇంకా రాలా. గద్దిస్తే 2 చేతులు ఎత్తి ప్రభువా నన్ను ఎంపిక చేసావని దీని ద్వారా రుజువు చేసుకోబడ్డాను ప్రభువా, దీని ద్వారా నాకు అర్థమవుతున్నది నువ్వు నన్నే ప్రేమించావు. ఎప్పుడైతే నువ్వు అర్థమైద్దో వాళ్ళ ఇంకా చూడమేమంటే ఈ సబ్జెక్ట్ వాళ్ళకి, ఈ సబ్జెక్ట్ వీళ్ళకి, మరి నువ్వు దానికి వచ్చావంటే కానీ నువ్వు ఉంటుంది ప్రభా నువ్వు నన్ను ప్రేమించావు కనుక ఇది నాదే. దావీదు అంటే దావీదు నాదే. ఎంతమందికి అర్థమవుతున్నదండి? ప్రేమ అంటే ఎంపిక. దేవుడు నిన్ను ఎంపిక చేశాడు కనుకే నిన్ను గద్దించాలని కోరుతున్నాడు. ఆయన ఎంపిక చేశాడు కనుకే నిన్ను దయచేసి కనుక ఎప్పుడు నాయంకగా అంటే సేవకులంకగా నాయనకగానే వాళ్ళ పళ్ళు లంచు నేనేం చేయలేను. దానికి కారణం మీకు ఏమైనా ఉంటే తేడా ఉంటే ఏం చేస్తారు నన్ను అడగబాకండి. మీరు ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రభువా డాక్టర్ గారు ఎక్కడొచ్చింది సమస్య అంటే మీరు మాట్లాడుకో, నాకు సంబంధం లేదు. అది నిజమే అంటారా? నాతాను వచ్చినప్పుడు ఏడుపుతో వస్తున్నాడు, కన్నీటితో వస్తున్నాడు. కారణం ఏంటంటే దావీదుకి నాతానికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నదండి. దావీదు నాతాను మంచి ఫ్రెండ్స్, కానీ నాతానికి భారంగా ఉన్నది. ప్రభువా ఇప్పుడు ఆ వ్యక్తిని చెప్పనా? చెప్పు పో, ఎల్లు నాతాను చెప్పక్కడ. ప్రభువా ఇది తీర్పు అయినా చెప్పక్కడ. చెప్పిన తర్వాత ఇప్పుడు నాతాను మట్టి క్లీన్ హ్యాండ్స్తో ఉన్నాడు. ప్రభువా కారణం ఏంటంటే దావీదు నాకు ఫ్రెండే, కానీ దావీదు కన్నా నా మొట్టమొదటి ఫ్రెండ్. మొట్టమొదట ప్రూఫ్ దేవుడిని ఎంపిక చేశాడు వ్యక్తిగతం. కారణం ఏంటంటే సుదర్శన్ ఈ కుటుంబం దేవుడు కృపను బట్టి నా కుటుంబం రక్షించబడింది. ఇప్పుడు నా క్వశ్చన్ దేవుడు నా కుటుంబాన్ని ప్రేమించాడా నా క్వశ్చన్ కాదు, దేవుడు చర్చిని ప్రేమించాడు. నా క్వశ్చన్ అంటే దేవుడు నన్ను ప్రేమించాడా, దేవుడు నా కోసం ఏదైనా రుజువు ఉన్నదా? దేవుడు రుజువు చెప్తాడు ఏమంటే నిన్ను సరి చేస్తున్నా, అదే ప్రూఫ్ నీకు. దేవుడు దయ చూపించిన గాక. ఆయన ప్రేమిస్తే ఖచ్చితంగా నిన్ను సరి చేస్తాడు. అదొక ఏమంటే తిరుగులేని కార్యం. అది నువ్వు పట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ప్రభువా నువ్వు నన్ను సరి చేసినందుకు వందనాలయ్యా, నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, నన్ను కొంచెం బెండు వంచినందుకు వందనాలయ్యా, కన్ను నువ్వు నన్ను ప్రేమించావయ్యా. నిజమే అంటారా? కారణం ఏంటంటే మేకులతో గాయపరచబడిన చేతులతోనే, ఏ చేతుల్లో అయితే మిమ్మల్ని నన్ను ప్రేమించి ఎంపిక చేసి ఆయన మేకులు దిగగొట్టుకోవడానికి కూడా ప్రేమ ఆపకుండా రుజువుపరిచాడో అదే చేతులతో నిన్ను శిక్షించడానికి ముందుకు వస్తాడు. ప్రేమించాడు కనుక, ఎంపిక చేశాడు కనుక, ఏదో నీ నుండి కోరతన్నాడు కనుక. బ్రదర్ కొన్నిసార్లు కుమ్మరి తాను తయారు చేసిన దానిని పిసికి ముద్ద చేసి తిరిగి అతడు తాను కోరుకునే రూపం రావాలని ప్రవక్త ఎలా చెప్తున్నాడంటే మట్టి మొత్తాన్ని ముద్ద చేస్తాడంట కుమ్మరి. చేసి ఎప్పుడైతే ఒక రూపాన్ని తేవాలనుకుంటే ఆ రూపం రాదు. అది ఎప్పుడు రాదు? 2021లో రాదు ఆ రూపం, 2022లో రాదు. అది ఎవరి గురించి? మట్టి గురించి కాదు. మనందరం ఆయన చేతిలోని జిగటమంటమే కదా, మనందరినీ చెక్కేసి కుమ్మరి ఆయనే కదా. ఎప్పుడైతే ఈ కుమ్మరి 2021లో చూశాడు, 2022లో చూశాడు, 2023లో సేవకుని పంపుతాడు, అన్నీ చెప్పి షేపులు తీయాలని కోరుతాడంటే ఎవరికి? కానీ ఎప్పుడైతే ఈ షేపులు రావో చూసి 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 మట్టి మొత్తం కలిపి ఒక్కసారి మళ్ళా అది ఉంటుంది కదా క్లే, దాన్ని ఏమంటారు దాన్ని, ఆ సారి ఏదైతే ఉంటుందో ఆ సారి మీద ఒక్కసారి తిరిగి కొడతాడని. అప్పుడు షాక్ అయిపోతామంటే ప్రభు నువ్వు ఇట్టు చేస్తావు అనుకోలేదు ప్రభు, కారణం షేప్ రావట్లేదు అక్కడ. ఒక్కసారి ఎత్తి మట్టిని అక్కడికి వేయంగానే అప్పుడు నీ జీవితం అంతా ఒడిదుడికి ఏమైపోతుంది అంటే రైట్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు?
కానీ ఒకటి నిజం, మలచడం మనుస్తాడు కానీ వదిలిపెట్టడం మాటకు వదిలిపెట్టాడండి. ఆయన ప్రేమిస్తే ఆయన ఎంపిక ఏంటంటే నేను ఎంత దూరం అన్నా కొడతాడు కానీ ఎక్కడ నేను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాను. కొడతాడు మరలా నిలబెడతాడు, కొడతాడు మరలా నిలబెడతాడు, కొడతాడు మరలా నిలబెడతాడు, గద్దిస్తాడు ఆదరిస్తాడు, గద్దిస్తాడు ఆదరిస్తాడు. కానీ ఆయన ఆలోచన ఏమంటే ఏదైనా నువ్వు ఆయన రాజ్యంలో తిరిగి ఉండాలి అక్కడ. కారణం జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు అక్కడ ఉండడం ఆయన చూస్తాడు కనుక. ఆ ప్రేమ అంటుందంటే ఎలాగైనా ఆకర్షించే ఆ వ్యక్తిని, ఎలాగైనా తీసుకొని రా వ్యక్తిని, ఎలాగైనా వాక్యంలో నిలబెట్టే వ్యక్తిని, ఎలాగైనా తిరిగి దేవుని రాజ్యంలో నిలబెట్టే వ్యక్తిని. ప్రేమ పొంగుతూ ఉన్నదంటే ఏమనంటే ఆయన కోపంతో కొట్టేట్లా ప్రేమతో కొడుతున్నాడు ఆయన. ఎంతమంది ప్రేమతో ఆయన కొట్టే హస్తాల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కార్యం ఏమయ్యా అంటే ఆయన నీలో నుండి ఏదో కోరుతున్నాడు. ఆయన నాలో నుండి ఏదో కోరుతున్నాడు. ఏ బ్రదర్, ఒక నూతనమైన జీవితమా? ఎస్. కానీ ఏ నూతనమైన జీవితం? అసలు ఎప్పుడు జీవించడం కాదు 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 కాదుగా. మైకేల్ ఏంజెలో గురించి ఒకటి ఉన్నది, నాకు తెలిసి డేవిడ్ అనుకుంటా, దావీదు గురించి ఒక శిల్పాన్ని చెక్కాడు మైకేల్ ఏంజెలో. చెక్కినప్పుడు ఏ రాతినైతే చెక్కాడో మీరు కానీ ఆ ఫోటో చూస్తే కళ్ళు చెదిరిపోతాయండి. ఫోటో చూస్తే అంటే ఆ చెక్కిన విగ్రహాన్ని చూస్తే అసలు ఒక మనిషి అంటే ఇది ఒక విగ్రహమా మీరు పట్టుకుంటే ఎలా ఉంటుందంటే నిజం దావీదు నుంచి ఉంటే ఎలా ఉంటుందో ప్రతిదీ ఈ నరాలు కానీ ముడతలు కానీ చర్మం కానీ తల నుండి కింద వరకు చూస్తే అసలు అక్షరాల దావీదే మీ ముందుంటే ఎలా ఉంటుందో అంత కరెక్ట్గా ఈ నరాలు కూడా గీసాడు, అంటే నరాలు కూడా చెక్కాడు దాంట్లో. కానీ వాస్తవానికి ఇంత అద్భుతంగా చెక్కిన తర్వాత ఇప్పుడు అది బాగా ప్రపంచంలో ఫేమస్. దావీదు విగ్రహం అంటే అందరూ అబ్బో 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 అంట. కానీ అసలు ఈ దావీదు విగ్రహాన్ని అంటే దావీదు యొక్క శిల్పాన్ని మైకేల్ ఏంజెలో అనే ఆ శిల్పకారుడు చెక్కకు మునుపు ఇదే రాతిని తీసుకెళ్ళి మరొక శిల్పి చేతిలో పెట్టారంట. పెడితే ఆయన చూసి అన్నాడంటే రాయిని, అబ్బాయి ఇది ఎందుకు పనికిరాదు అన్నాడంటే రాయి. ఒక ఆయన చూసి అన్నాడు రాయి దేనికి పనికిరాదు, ఉచ్చుకో అంత పనికిరాదు అన్నాడు. కానీ ఎప్పుడైతే మైకేల్ ఏంజెలో ఆ రాయిని చూశాడో ఆ వ్యక్తికి కనబడిన ఏదో చూడడం మొదలుపెట్టాడంట రాయిలో. కారణం ఏంటంటే నీలో నాలో కూడా ఆయన ఏదో కొత్తగా ఏదో చూడడం కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే ఏదో నీలో నాలో ఒక విధేయతను దేవుడు చూశాడండి, ఒక లోబడే హృదయాన్ని దేవుడు చూశాడండి, ఒక ప్రేమించే హృదయాన్ని చూశాడండి. ఆయన ఎందుకు కొడుతున్నాడంటే ముందు ఏదో చూశాడు అది బయటకు రావడం కోసం కొడుతున్నాడు. ఆయన కొత్తది ఏదో కదా, ఆయన ఆల్రెడీ నేను చూశాడు దాన్ని. ఎంతమంది చెప్పగలరు? నిన్ను విశ్వాస యోధుడుగా చూశాడు ఆయన, నువ్వు ప్రేమ ఉండడానికి చూశాడు ఆయన, నువ్వు లోబడే తనం ఉండడానికి చూశాడు ఆయన, నువ్వు ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి చూశాడు ఆయన, నువ్వు ఆయన కొరకు జీవించడానికి చూశాడు ఆయన. ఆయన ఏది చూశాడో అదే బయటకు రావడానికి ఆయన సాక్షిగా కష్టపడుతున్నామంటే నేను ప్రేమించా. ఈ రాత్రిలో ఏదో ఉన్నది ముందున నీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, ఏమి అర్థం కాదని. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను ప్రేమించలేదని చెప్తున్నారు కదా కష్టాలు అవన్నీ చూసి. నేను ఏ విషయంలో ప్రేమించలే, మిమ్మల్ని ఎంపిక చేయడమే నేను నిజంగా ప్రేమించడం. కొన్ని కోట్ల మంది చనిపోతున్న ఈ ప్రపంచంలో వ్యక్తిగతంగా నిన్ను దేవుడు తన రాజ్యం కోసం ఎంపిక చేయడమే నిజమైన ప్రేమకి చిహ్నం అండి. అది నేను గడిచిన దినాల్లో చదివితే రోజుకి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా, మనం ఇంటికి వెళ్ళే లోపల సూర్యోదయం నుండి ఇప్పుడు వరకు దాదాపు 2000 మంది ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది? 2000 ప్రాణాలు సగటున రోజుకు పోతాయట. కారణం ఏంటంటే చాలామందిని చూస్తే వాళ్ళకి ఎటు పోవాలో అర్థం కాదు. ఏమనంటే చాలామంది దేని చనిపోయారు తెలుసా? వ్యాధి యొక్క తీవ్రత తట్టుకోలేక చనిపోయే ఉన్నారు, కుటుంబ సమస్యల కోసం చనిపోయారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఒత్తిడి అన్నిట్లో ఏమంటే ఎటు పోవాలి. కానీ దేవుడికి నిజంగా కృతజ్ఞతలు చెల్లించండి. అటువంటి పరిస్థితులు అనేక సార్లు మనకు వచ్చినాయి, కానీ దేవుడు నిరీక్షణ దేవుడి పైనుండి పంపుతాడు. అదే ఎంపిక అంటే నీ చుట్టూ ఎంతమంది పోతున్నారు, నిన్ను ఎలాగన్నా పట్టుకొని దేవుడి రాజ్యంలో నిలబెట్టాలని చెప్పి. దావీదు కన్నా మంచోళ్ళు ఎవరు ఉన్నారా? ఎక్కడ ఎవరు ఉన్నారా? దానివల్ల కన్నా మంచోళ్ళు. కానీ ఎందుకు నిలబెట్టాడు దేవుడు? అదే ఎంపిక అంటే. ఎంతమంది ఒక లేఖనం చదువుతామా? ఒక లేఖనం చదువు ముగిద్దామండి. ఎంతమంది ఆయన మనల్ని ప్రేమించాడని నమ్ముతున్నారు? యాకోబుని ప్రేమించిన అదే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించాడు. ఆయన బ్రదర్ రుజువేంటి? నా చుట్టూ అనేక మంది నశించిపోతున్నారు కానీ ఆయన కృపను వదిలిపెట్టట్లే. నేను బలహీనపడినా మళ్ళీ లేపుతున్నాడు ఆయన, దారి తప్పితే మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు ఆయన. ఎలాగన్నా ఆయన ఏది చూశాడో అది నాలోని కావాలని కోరుతున్నాడు ఆయన. గుండెల మీద నేను చేసుకుని చెప్తా ఆయనని ప్రేమించాడు. యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరినీ ప్రేమించాడని చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ నా వ్యక్తిగత సాక్ష్యం, యేసు ప్రభు నన్ను ప్రేమించాడు. ఆయన యేసు ప్రభు అనే వ్యక్తి సుదర్శన్ అనే వ్యక్తిని ప్రేమించాడు. నువ్వు చెప్పగలవా? యేసు ప్రభు అనేది దేవుడు స్వయంగా నన్ను ప్రేమించాడు. ఆయన చెప్పగలరా? ఎవరన్నా మీ పేరు పెట్టి చెప్పగలరు? నన్ను ప్రేమించాడు ఆయన. బ్రదర్ ఇంతమంది నశించిపోతుండే ఎందుకని ఆయన వెనకబడుతున్నాడు? ఆయన
అనొచ్చా ఈ మాట? అనొచ్చా ఈ మాట? రాతిని ఇశ్రాయేలు వదిలిపెట్టిన రాయి ఇశ్రాయేలు వదిలిపెట్టలేదండి బండ. ప్రేమ అంటే వెంటాడు వెంటాడు వెంటాడు. ఎలాగన్నా నిలబెట్టాలి వాళ్ళని, ఎలాగన్నా క్రీస్తు కొరకు సాక్షులుగా వారిని నిలబెట్టాలి. ఒక్కసారి యోచన చదువుదామండి. హెబ్రీ 11:21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. ఎప్పుడైనా ఈ యాకోబు గురించి మనం విన్నామా అండి? ఏ యాకోబు గురించి వింటామంటే, తల్లి గర్భంలో ఉన్న యాకోబు గురించి చాలాసార్లు వింటాం. అన్నను మోసం చేసిన యాకోబు గురించి చాలాసార్లు వింటాం. తండ్రిని మోసం చేసిన యాకోబు గురించి చాలాసార్లు వింటాం. మామకే అంటే టోపీ పెట్టేసిన ఆ యాకోబు గురించి చాలాసార్లు వింటాం. ఈ యాకోబులు అందరి గురించి వింటాం, కానీ ఆఖరికి ఎబ్బోకరేవు దగ్గర యాకోబు గురించి కూడా వింటామండి. అవునా? కానీ యాకోబు అప్పుడు కూడా సెరవులా. కానీ దేవుడు చూసినప్పుడు తల్లి గర్భంలో యాకోబు గురించి కాదు ఆయన ప్రయాసపడుతుంది, అన్నను మోసం చేసిన యాకోబు గురించి కాదు, ఇవన్నీ కాదు. ఆయన ఏం చూశాడయ్యా అంటే, ఇవన్నీ జరగక మునిపే తన ముదిమి వయసులో ఇక తన సాయశక్తుల తన బలం మీద తన శక్తి మీద ఆధారపడట్లేదు, కానీ కేవలం చేతికర్ర మీద కాదండి అనుకున్నది, పూర్తిగా దేవుని మీద అనుకున్నాడు. ఆ యాకోబును చూశాడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే. ఎంతమందికి అర్థమైనది? ఈరోజు నీ కండిషన్, ఈ మధ్యలో జీవితం ఎక్కడైనా ఉండొచ్చు, ఆయన దీన్ని బట్టి ప్రేమించాల. ఆయన నువ్వు చూశాడంటే నీ ముదిమి వయసులో నీ ఆయుష్కాలం చివరిలో నువ్వు కూడా నీ చేతికర్ర కొన మీద ఆనుకొని, ఎవరైనా క్రీస్తు యొక్క కొన మీద ఆనుకొని దేవుని మీద సంపూర్ణంగా అనుకొని, ప్రభువా నా జీవితం అంతా నేను ఎవరి కోసం, ఇదంతా వృధా ప్రభువా, కానీ నా సంపూర్ణ ఆశ, నా సంపూర్ణ విశ్వాసం, నా సంపూర్ణ ప్రేమ నీ కొరకేనాయన అనే చెప్పే క్షణాన్ని చూశాడండి ఆయన అక్కడ. దానికోసమే ఆయన ఇక్కడ చెక్కడం. ఇది కాదు నీ కండిషన్. ఎంతమందికి అర్థమైనదండి? ఆయన ఏమి చూశాడు? నీ యొక్క ఫైనల్ కండిషన్ చూశాడు ఆయన. దానికోసం ఆయన ఏం కోరుతున్నాడంటే, ఎలాగన్నా ఇప్పుడు చెప్పొచ్చునా, మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమిస్తాడా? మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే ప్రాబ్లం లేదు ఎక్కడ అంటే దాని గురించి నేను ఒత్తిడి చేయట్లేదని. సరే, మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తారా? దేవుడు కృప. సరే, ఇప్పుడు అడుగుతున్నా, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడా? నరా లోపల నుండి రావాలి, అది కడుపు లోపల నుండి రావాలి. అది నేను నమ్ముతున్నా ఆయన నన్నే ప్రేమించాడని రుజువు ఉన్నదా? తగిలిన దెబ్బలన్నీ ఏ బ్రదర్ నూతన సంవత్సరం వచ్చిందని ఇక్కడ ఎవరు నూతనంగా అయిపోయారా? మన పరిస్థితి ఉంటుందంటే 2024లో 25 కదా, 25లో రాగానే దెబ్బలన్నీ తగిలి మొత్తం అంతా దెబ్బలు తిన్న తర్వాత, బాబోయ్ ఈ 2026లో ఈ పొరపాట్లు చేయకూడదు అటు చూసి ఈ మాట అంటేనే ఇంకో దాంట్లో పడతాను మళ్ళా. కారణం ఏంటంటే, కొత్త సంవత్సరం వస్తే కొత్త జీవితం రాదండి, కొత్త పొరపాట్లు చేస్తాం, కొత్తగా తన్నులు తింటాం. ఎంతమందికి అర్థమైందో? న్యూ ఇయర్ అంటే న్యూ లైఫ్ కాదు, న్యూ మిస్టేక్స్, కొత్త పొరపాట్లు, కొత్తగా తనులు తినడం. ఎందుకంటే పిల్లలు చూసాడు, అరే నువ్వు ఎప్పుడు నాకు చాలాసార్లు అంటే నువ్వు దేవుడితో ఎప్పుడైతే దగ్గరగా జీవించడం ప్రారంభిస్తావు, చాలా విషయాలు నీకు అర్థం అవ్వడం ప్రారంభిస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు ఎప్పుడు పరిపూర్ణ అవుతా? ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే మీరు ట్రై చేస్తే అనిపిస్తుంది. అంటే ఏమంటే, నేను పరిపూర్ణ అవ్వాలి, ఎలాగైనా దేవుడు ఏ రూపంలో నన్ను అనుకున్నాడో ఆ రూపం ఎలాగైనా నాలో రావాలని ఆశ మీలో ఉంటే ఎలా? కారణం ఏంటంటే, చాలాసార్లు నా లైఫ్ చూసిన ఏమనిపిస్తుంది అంటే, అసలు ప్రతి సంవత్సరం కొట్టించుకోవడమే. 2021లో 2022లో ఎవరితో? మా పేరెంట్స్తో కాదు. అది ఎప్పుడు ఈ తన్నులు వదిలేసుకొని బయటకు వచ్చేది? వస్తావు. నీలో ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ వస్తుందో నీ భక్తి జీవితంలో, అంటే మృదుత్వం ఎప్పుడు వస్తుందో అప్పుడు వరకు కొడతానే ఉంటాడు ఆయన. కొట్టించుకొని తన్నులు తిని మనకి ఇసుకొస్తుంది. ప్రభువా నేను మారను, నా అలాంటి వదిలే, నీకు ఇసుకొస్తుంది కానీ ఆయనకి ఇసుకురాదు. ఆయన అంటాడు, మళ్ళా తప్పు చేస్తా మళ్ళా కొడతాను నేను. చెప్పొచ్చునా? మళ్ళా పొరపాటు చేస్తా మళ్ళా తన్నులు తింటావా? నా వల్ల కాదన్నా కొడతాడు ఆయన. ఏంటంటే నా ప్రేమ ఆల్రెడీ నేను చూసాను. నీ లోపల ఒక పరుపు నుండి, నీ లోపల ఒక క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఆయన చూసుకున్నాడు నీ లోపల. ఆయన ఏం కొడుతున్నాడంటే, ఏ క్రీస్తుని నేను చూసానో ఎలాగన్నా నువ్వు పారిపోయినా మళ్ళీ లాక్కొస్తాడు ఆయన, నేను తప్పించుకున్నా మళ్ళీ లాక్కొస్తాడు ఆయన. రెండో
నన్ను వదిలే బాబోయ్, నేను వదలను బాబోయ్. ఆల్రెడీ నువ్వు లేకపోతే నేను పరిపూర్ణ కాదు అంటాడు ఆయన. నీ నెంబర్ నా బుక్లో ఉన్నది కనుక ఎలాగైనా తీసుకుపోవాల్సినదే, ఇది ఎలాగైనా పరిపూర్ణత నడపాల్సినదే. ఇది నిజంగా ప్రేమించాడా? నిజంగా ప్రేమించాడా? నిజంగా ప్రేమించాడా? ఆయన ప్రేమకు నీ దగ్గర రుజువు ఉన్నదా? సరే, ఆయన నువ్వు ప్రేమించావా? నువ్వు ప్రేమించావని చెప్పడానికి నీ దగ్గర రుజువు ఉన్నదా? ఇది నేను వివరించను. మొక్కలే అంత లేచి నిలబడదాం. నన్ను పిలచిన స్వరము, నన్ను కలసిన వరము, నీవే నీవే నన్ను పిలచిన స్వరము, నన్ను కలసిన వరము, స్తుతిగాన సంపద నిన్ను చేరాలని, నా దీన మనసు నిన్నే చూడాలని, ప్రయాసతో ప్రయాణమైతిని, నీవే నీవే నన్ను పిలచిన స్వరము, నన్ను కలసిన వరము, నీవే నీవే నన్ను పిలచిన స్వరము, నన్ను కలసిన వరము. మహాగణుడైన దేవా, సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరీ రాత్రికాల సమయం వందన ప్రభువా, ప్రపంచాన్ని నువ్వు ప్రేమించావని మేము ఎరుగుదమయ్యా. లోకంలో ఉన్న నీ వారిని నువ్వు ప్రేమించావని మేము ఎరుగుదము. ఇప్పుడు అందరూ నువ్వు ప్రేమించావని చెప్పడానికి కాదు, కానీ నిలబడిన మమ్మను ప్రభువా నువ్వు ప్రేమించావా అనేది నాయన వ్యక్తిగతమైన రుజువును మేము కోరుచుంటున్నామయ్యా. మరి కారణం నిజమైనది ఏదైనా ఉంటే ప్రభువా అది తప్పక రుజువు చేయబడవలసి ఉంటున్నదయ్యా. అన్నిటినీ మేము రుజువు చేయలేము, కానీ ప్రభు నిజమైనది ఏదైనా ఉంటే ప్రభువా అది తప్పక రుజువు చేయబడిన ప్రభువా. నీ ప్రేమ వాస్తవమని మేము నమ్ముచున్నామయ్యా. నీ ప్రేమకు తిరుగులేదని మేము నమ్ముచున్నామయ్యా. నీ ప్రేమ స్వార్థం లేనిదని నమ్ముచున్నామయ్యా. నీ ప్రేమ మమ్మల్ని వెతికినదని నమ్ముచున్నామయ్యా. నీ ప్రేమ మమ్మల్ని పట్టుకున్నదని నమ్ముచున్నామయ్యా. నీ ప్రేమ మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చినదని నమ్ముచున్నాం. నీ ప్రేమ మరి వర్తమానం చెప్పినట్లుగా నువ్వు మమ్మల్ని ప్రేమించుచున్నావు అంటే నిజమే ప్రభువా. మీరు ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించి ఉంటున్నారయ్యా. ఆ ఎంపిక అనే నువ్వు ఇచ్చిన రుజువును బట్టి నీకు వందనాలయ్యా. ప్రభు, మేము ఎప్పుడో జారిపోవలసిన వారమయ్యా, కానీ నీ కృప మమ్మల్ని జారిపోనివ్వలేదు నాయన. నీ కృప మమ్మల్ని తొట్టుకుపోనివ్వలేదు నాయన. నీ కృప మమ్మల్ని లోకంతో కలవనివ్వలేదు. కానీ తండ్రి, పడిన పేతుల్ని నిలబెట్టినట్లుగానే ప్రభువా, పడిన అపోస్తుల్ని నిలబెట్టినట్లుగానే నాయన, అనుమానంతో ఉన్న వారిని బలపరిచినట్లుగానే నాయన, అనుమానంతో ఉన్న మమ్మను కూడా ప్రభువా నీ ప్రేమ అనే రుజువు చేతనైనా, ఎంపిక అనే రుజువు చేత ప్రభువా మీరు మమ్మల్ని తిరిగి స్థిరపరిచినందుకు నీకు వందనాలయ్యా. మరి యాకోబు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఉన్నాడో మీకు నిలబడిన మేమును అటువంటి జీవితం కలిగిన వారమే. యాకోబు తల్లి గర్భంలో ఒక విధంగా ఉండి ఉన్నాడయ్యా. ఆశీర్వాదం కొరకు ఒక విధంగా పోరాడాడయ్యా. ఒక రకమైన మోసగాన్ని మేము చూడగలమయ్యా. ఒక రకమైన స్వార్థపరుని మేము చూడగలమయ్యా. కానీ నువ్వు యాకోబులో స్వార్థాన్ని చూడలేదు కానీ ప్రభువా, నువ్వు మోసగించే ఆ లక్షణాన్ని నువ్వు చూడలేదు. కానీ యాకోబు తన యొక్క ముదిని యొక్క అంతమందిన ప్రభువా తప్పక అతను సంపూర్ణంగా నీ మీద ఆధారపడిన వారి నాయన. లోకం మీద ఉన్న వాటిని కాదు కానీ తండ్రి, పైన ఉన్న వాటిని అతను వెతుకుని అని ప్రభువా నువ్వు ముందుగానే చూసి ఉండినావు కనుక యాకోబును ప్రేమించిన అదే దేవుడు నాయన ఈ సమయంలో ప్రేమించినందుకు వందనాలయ్యా. ఒకప్పుడు మేము లోకంలో వాటిని వెతికామయ్యా, కానీ ఇప్పుడు లోకంలో వాటిని మేము వెతుకటం లేదు. కానీ తండ్రి, జగత్తు పునాది వేయబడుకునిపోయినాయనా, ఏదైతే మేము పరలోకమందున వాటిని నైనా మేము ఆశిస్తామని నాయనా, పరలోకమున్న వాటిని మేము వెతుకుతాము అని నాయనా, పరలోకమందున వాటి కొరకు ఆశ కలిగి ఉంటున్నాను నాయనా, ఏదైతే నువ్వు ముందుగా చూసి ఉంచి ఉంటున్నావో
దాన్ని ఇప్పుడు రుజువులోనికి తెస్తున్న విధానం బట్టి వందనాలయ్యా. పరిస్థితులు ఏ విధంగా ఉండినప్పటికీ నాయనా, పరిస్థితులు తలకిందులుగా ఉండినప్పటికీ నాయనా, వ్యాధులు మాతో పోరాడుచూ ఉండినప్పటికీ నాయనా, కుటుంబంలో కలవరాలు ఎదురైనప్పటికీ నాయనా, పరిచయలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ నాయనా, మా జీవితంలో ఏ విధమైన ఓటమి ఎదురైనప్పటికీ నాయనా, కానీ మాకంటూ ఒక నమ్మకం ఉన్నదయ్యా, మాకంటూ ఒక రుజువు ఉన్నదయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమించి ఉండినావు కనుకనే ఏమి జరిగినా నీ ఎంపిక మమ్మల్ని విడిచిపెట్టట్లేదు నాయన. అందుని బట్టి మీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. నువ్వు స్వస్థతనిచ్చే దేవుడివేనాయనా, విడుదలిచ్చే దేవుడివేనాయనా, తిరిగి లేవనెత్తే దేవుడివేనాయనా. కానీ దానిని మేము ఎంపిక అని చెప్పట్లేదు కానీ తండ్రి, నిజమైన ఎంపిక నీ రాజ్యం కొరకునైనా మీరు మమ్మల్ని ఎంపిక చేసినందుకు నీకు వందనాలు నాయన. అందుని బట్టి కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు మేము స్వస్థత పొందవచ్చు నాయనా, రేపటి దినమందు మరలా మేము బలహీనత పొందవచ్చునేమో, ఈరోజు మేము మా అక్కర తీరవచ్చునేమో నాయన, రేపటి దినమందు తిరిగి మరలా అవసరం ఉండవచ్చునేమో నాయన, ఈరోజు గొప్ప పేరు మేము సంపాదించవచ్చునేమో, రేపటి దినమందు తలదించుకునే పరిస్థితి రావచ్చునేమో. కానీ నీ రాజ్యం అయితేనైనా అది మేము పొందుకోగలిగితేనైనా అదెన్నడూ పోయేది కాదు నాయనా, అది దొంగలెత్తికెళ్ళేది కాదు నాయనా, అది చిమ్మట పట్టేది కాదు నాయనా, అది ఎవరు మనను తొలగించగలిగినది కాదు. కానీ అది స్థిరమైన రాజ్యమై ఉంటున్నదయ్యా, అది బలమైన రాజ్యమై ఉంటున్నదయ్యా. దానికి మేము వారసులమని మేము నమ్ముచూ ఉండి ఉన్నాం. అబ్రాహాము దేని కొరకు ఎదురు చూసి ఉండి ఉన్నాడు, ఇస్సాకు దేని కొరకు ఎదురు చూసి ఉండి ఉన్నాడు, యాకోబు కూడా దాని కొరకే ఎదురు చూస్తాడని నాయన నువ్వు ముందుగానే చూసి ఉండి ఉన్నావు కనుక యాకోబుని ఏర్పరచుకున్న దేవుడు నువ్వేనాయనా. మా పితరులు దేని కొరకు ఎదురు చూసి ఉండి ఉన్నారు, ప్రవక్తలు దేని కొరకు ఎదురు చూసి ఉండి ఉన్నారు, ఇక్కడ నిలబడిన మేము దాని కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మేము అయ్యా శాశ్వతమైన దాని కొరకునైనా, నిత్యము ఉండే దాని కొరకునైనా, కదల్చబడిన దాని కొరకునైనా, స్థిరముగా ఉండే దాని కొరకునైనా, నిజమైన ఆశీర్వాదం కొరకునైనా, శాశ్వత హక్కు కొరకునైనా, రెండింటి ఆశీర్వాదం కొరకునైనా దాని కొరకు మేము ఎదురు చూస్తూ ఉండి ఉన్నామయ్యా. కారణం ఇది ముందుగానే నువ్వు చూస్తూ ఉండి ఉన్నావు ప్రభువా. మీరు దయచేసి దాన్ని రుజువుపరిచే జీవితాన్ని మాకు దయచేయండి. మీరు మా పట్ల ప్రేమను ఎన్నోసార్లు రుజువుపరిచారు, కానీ ఇప్పుడు మేము మా ప్రేమను రుజువుపరచవలసి ఉంటున్నాం కనుక మా మాటలోను, మా నడకలోను, మా యొక్క చూపులోను, మా జీవితంలోను నాయన నిజంగా నీకు ప్రాధాన్యత ఇచ్చే హృదయాలు దయచేయండి. మా జీవితంలో ఏ మనిషి మహిమపరచబడకూడదయ్యా, మా జీవితంలో నువ్వు ఒక్కడివే మహిమపరచబడాలి నాయన. మా జీవితంలో మొట్టమొదటి స్థానంలో ఏ వ్యక్తి ఉండకూడదయ్యా, మా జీవితంలో మొట్టమొదటి స్థానంలో నువ్వు మాత్రమే ఉండాలయ్యా. మా జీవితంలో నువ్వెవ్వరు నిన్ను సంపూర్ణంగా నమ్మలేము ప్రభువా, కానీ మా సంపూర్ణ నమ్మకం మేము పెట్టగలిగినది కేవలం యేసు మీద మాత్రమే నాయనా. నిన్ను తప్ప మరి దేనిని ప్రేమించనివ్వకనైనా నిన్నే సంపూర్ణంగా ప్రేమించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి. మరి ఈ స్థలంలో ప్రభు రాత్రి వాళ్ళ గృహానికి వెళ్ళినప్పుడు నాయన గుండెల మీద చేయి వేసుకుని తండ్రి నిజమే ఆయన నన్ను ప్రేమించాడని, ఆ రుజువు నా దగ్గర ఉన్నదని, ఆ రుజువు ఆయన చూపుచూ ఉన్నాడని ప్రభు కల్వరి నిజమే అదే రుజువే నాయన. నువ్వు నాయన మా కొరకు చంపబడి అదే రుజువే నాయన, కొరడాలతో కొట్టబట్టి అదే రుజువే నాయన, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చావు అదే రుజువే నాయన, పరిశుద్ధాత్మని ఇచ్చావు అదే రుజువే నాయన. కానీ వీటన్నిటికన్నా అసలైన రుజువు మీరు మమ్మల్ని ఎంపిక చేశారు గనుకనే ఈ కార్యాలన్నీ నువ్వు జరిగించావయ్యా. నీ వంతు నువ్వు జరిగించావు కనుక ఇప్పుడు మా వంతు మేము జరిగించడానికి నాయనా ఆ ఎంపికను మేము నమ్ముచూ ఉండి ఉన్నామయ్యా. నువ్వు ఎంపిక చేసినది మమ్మల్ని మేము నమ్మాము కనుక నువ్వు శిక్షించినప్పుడు మూడు మాట చెప్పకుండా స్తుతించే హృదయాన్ని దయచేయండి. నువ్వు గద్దించినప్పుడు నాయనా సరి చేసుకునే హృదయాలు దయచేయండి. మీరు మాలో మారు మనసు కోరినప్పుడు నాయనా సిద్ధపాటుతో మీ సన్నిధి చేరే హృదయాలు దయచేయండి. సంపూర్ణంగా మీకు లోబడే హృదయాలు మాకు దయచేయండి. మరి రాత్రి వేళ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. తిరిగి వారి కుటుంబాలు వారు చేరుతున్నాను వారి గృహాలకు వెలుచు ఉండి ఉండగా మార్గ మధ్యలో క్షేమాన్ని దయచేయండి. ఎక్కడ ఏ విధమైన ఆపదన్నా తొలగించండి తండ్రి, ఏ విధమైన కీడున్నా తొలగించమని మరలా మేమందరం సమాజంగా చేరి ప్రార్థించినంత వరకు మీ కృపాక్షేమాలు మాకు ఎల్లవేళలా తోడుగా ఉంచి నడిపించమని ఈ మనవులు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ స్వరూపి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం మనకును పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించును గాక.